అందరికీ నమస్కారం అండి. సో ఈ మధ్యలో టెక్నికల్ రీజన్ వల్ల డిస్కనెక్ట్ అయింది. సో మీ అందరికీ తెలుసు ఈ వ్యవస్థ చాలా బాగుంది, ప్రజల నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు దీన్ని స్ట్రెంథెన్ చేయాలి. తర్వాత మీ అందరూ ఆల్రెడీ చూసి ఉంటారు, మోర్ అండ్ మోర్ సర్వీసెస్ ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ అండ్ మోర్ కాదు, ఆల్మోస్ట్ 99% సర్వీసెస్ వాలంటీర్ వ్యవస్థ ద్వారానే నడుస్తున్నాయి. దీనికి డైరెక్ట్గా సెక్రటేరియట్ టు లింక్ ఉంటుంది. సో టైం హెస్ కమ్, మనం ఇప్పుడు ఉన్న గ్యాప్స్ని ప్లగ్ చేయాలి. సో ఈరోజు మన కొంతమంది 6 మంది అక్కడే వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళు మీ అందరితో మాట్లాడి వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారు మీకు చెప్తారు. సో దయచేసి ఇది చైన్ రియాక్షన్ లాగా ఉంది. ఈ 6 మంది ఈరోజు 100 మందికి చెప్తారు, 100 మంది మిగతా 1000 మందికి చెప్తారు. ఇట్లాంటి నాలెడ్జ్ ఫ్లో కింద వరకు వెళ్తుంది. మన ప్రభుత్వంలో తర్వాత అడ్మినిస్ట్రేషన్లో కూడా ఇంతకుముందు కూడా ఈ ఎక్స్పెరిమెంట్ లాగా చేసాము. నెక్స్ట్ టైం వేరే వాళ్ళకి విజయవాడ పంపిస్తాం. సో వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారు కింద వరకు ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. బట్ కొన్ని అంశాల మీద ఈరోజు మీ అందరితో మాట్లాడడం జరుగుతుంది. ఒకటి, ఈ సర్వీసెస్ సంబంధించిన ఇప్పుడు కూడా వేరే సెంటర్స్, మీ సేవా సెంటర్స్ కానీ తర్వాత వేరే ప్లేస్కి పబ్లిక్ ఎక్కువ వెళ్తున్నారు. లాస్ట్ 3-4 monthsలో ఇంప్రూవ్మెంట్ ఉంది. కానీ ఇప్పుడు కూడా గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్తే అక్కడే అప్లికేషన్ సబ్మిట్ చేస్తే నా పని అయిపోతుంది అన్న నమ్మకం పబ్లిక్లో రాలేదు. ఇప్పుడు మీరు సార్ ఈ వ్యవస్థ ఎందుకు పెట్టడం జరిగింది? ఒక పర్సన్కి 95% వర్క్ అతని ఇంటి దగ్గర అయిపోవాలి. నేను ఇంతకుముందు చాలా జిల్లాల్లో పని చేశాను. ఒక గ్రామం నుంచి మండల్కి రావడంలో చాలా టైం పడుతుంది. కొన్ని చోట్ల ఆల్మోస్ట్ 3-4 hours ఒక ప్లేస్ నుంచి ఉంటుంది. మండల్ హెడ్ ఆఫీస్కి రావాలి, లేకపోతే ఆర్డీ ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే కలెక్టరేట్కి వెళ్ళాలి. ఒక మనిషి కూలీగా పని చేసినప్పుడు ఈ ఫర్యాద్ ఇవ్వడానికి అంత పని వదిలేసి రావడం, మళ్ళీ ఇంటికి తిరగడం, మొత్తం ఒక రోజుకి ఆ పర్సన్కి పని వేస్ట్ అవుతుంది. చాలా మందికి ఇట్లాంటి లీవ్స్ కూడా దొరకట్లేదు, వాళ్ళు కూలీగా పని చేస్తున్నారు. గవర్నమెంట్ మామూలుగా కింద స్థాయి వాళ్ళ కోసం పని చేస్తుంది. పైన ఎవరు ఉన్నారు వాళ్ళ పని అయిపోతుంది, వీళ్ళ కోసం మనం ఇక్కడ లేదు. ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, చాలా వీక్గా ఉన్నారు, డబ్బు లేదు, వాళ్ళ కోసం ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ. ఈ సచివాలయం వ్యవస్థ ద్వారా మీరు కింద లెవెల్ వరకు ఇంకా అవగాహన రావాలి. ఏమేమి సర్వీసెస్ మీరు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, తర్వాత మీరు విదిన్ సకాలంలో వాళ్ళ సర్వీసెస్ క్లోజ్ చేస్తే సొంత పబ్లిక్లో కూడా మంచి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఒకవేళ ఒక పర్సన్ వచ్చి ఆ రోజు అతనికి పని అయిపోతే అతను వెళ్ళి 5 మందికి చెప్తారు. ఆ తర్వాత 5 మంది వస్తారు, ఈ 5 మంది ఇంకా 25 మందికి చెప్తారు. సో యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ద గవర్నమెంట్ నౌ. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మోర్ అండ్ మోర్ సర్వీసెస్ రావాలి. సర్వీసెస్ వచ్చిన తర్వాత విదిన్ టైం 2 days కానీ 3 days కానీ, కొన్ని సర్వీసెస్ 7 days ఉన్నాయి, కొన్నికి 14 రోజులు. ఆ 14 daysలోనే ఆ సర్వీసెస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయించుకోవాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఎజెండా పాయింట్ విచ్ ఐ వాంటెడ్ టు డిస్కస్. అది ఒకటి. రెండోది అటెండెన్స్. ఇప్పుడు హెచ్ఆర్ చూస్తే చాలా మంది ఇది చాలా పెద్ద వ్యవస్థ వచ్చింది. జిల్లా లెవెల్లో మానిటర్ చేయడం చాలా కష్టం. ఈవెన్ ఎంపీడీఓస్, కొన్ని ఎంపీడీఓస్ దగ్గర కూడా 1000 వాలంటీర్స్, 100 పైన ఎంప్లాయీస్ ఉన్నారు, 500, 600 అట్లాంటి వాళ్ళని కూడా మానిటర్ చేయడం చాలా కష్టం అవుతుంది. దీనికి ఈ బయోమెట్రిక్ అనే అటెండెన్స్ అనేది చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు నేను చూస్తే ఓన్లీ 82% to 83% మాత్రమే మంచి ఇప్పుడు లాగిన్ అయ్యారు.
మిగతా ఆల్మోస్ట్ ఇప్పుడు మా జిల్లాలో 1400 మెంబర్స్ బయోమెట్రిక్ అటెండెన్స్ ఇవ్వట్లేదు. సో మీ ద్వారా నేను అందరికి కింద వరకు మెసేజ్ వెళ్ళాలి, ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దేవుడి దయతో మాకు కొంచెం టైం వస్తుంది. సో నేను ఇప్పటి వరకు జీతాలు ఇస్తాను, అది ప్రాబ్లం లేదు. కానీ 2 డేస్ తర్వాత కూడా అటెండెన్స్ మార్క్ చేయకపోతే ఈ సెప్టెంబర్ నెలకి జీతాలు రాదు. అది డిసిజన్ ఆల్రెడీ నేను చేశాను. సో ఎవరు సపోజ్ ఇప్పటి వరకు పెట్టలేకపోయారు, బట్ కానీ రేపు నుండిలో పెడితే వాళ్ళకి నేను లీనియంట్ వ్యూ తీసుకొని జీతాలు శాంక్షన్ చేస్తాను. బట్ కానీ నెక్స్ట్ వీక్ నుంచి అసలు ఛాన్స్ ఇవ్వను. తర్వాత వాలంటీర్స్ కూడా వారంలో కనీసం 2 times వచ్చి అటెండెన్స్ మార్క్ చేయించుకోవాలి. ఇప్పుడు ఏమవుతున్నాయి, చాలా మంది వాలంటీర్స్ జాబ్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. కానీ కన్సర్న్ సచివాలయంకి తెలియదు, కన్సర్న్ ఎంపీడీఓకి తెలియదు. మనం ఒక స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత ఆ స్కీమ్కి 95% కంప్లీట్ అయిన తర్వాత ఎందుకు జరగట్లేదు అప్పుడే ఐడెంటిఫై చేసినప్పుడు మా దృష్టికి వస్తుంది, అదే సార్ అది ఆ వాలంటీర్తో 2 months నుంచి రావట్లేదు, అది కరెక్ట్ కాదు. సో దానికి ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ వాలంటీర్స్ కోసం కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. వాళ్ళకి ప్రతిరోజు అవసరం లేదు, వారంలో 2 times వస్తే చాలు. అది సెకండ్ పాయింట్. మూడోది, ఇప్పుడు స్కీమ్స్. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఒక సచివాలయంలో పని చేస్తే మీరు ఆల్మోస్ట్ కలెక్టర్ లాగా పని చేస్తున్నారు అండి. ఎందుకంటే ఆల్ స్కీమ్స్ మీ ద్వారా ఇంప్లిమెంట్ అమలుతోనే వస్తుంది. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏ స్థాయి ఆఫీసర్కి కూడా రాదు. ఓన్లీ కలెక్టర్ లెవెల్లో, నా లెవెల్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ బీమా కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, జగన్న తోడు కానీ, అన్ని స్కీమ్స్ మీ ద్వారానే అమలుకి వస్తుంది. సో ఇది యాక్చువల్గా ఈ అంత జనరల్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేస్తున్నారు. ఏ బుక్లో, ఏ క్లాస్లో కూడా అంత ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వలేకపోతారు. అంటే మీరు కూడా చూడండి, మీరు ఆల్రెడీ 1 year అయింది, ఆలోచించేయండి. 1 yearలో మీకు ప్రభుత్వం ఏం పని చేస్తుంది, ఎలా చేస్తుంది, ఏం జరుగుతున్నాయి ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది. ఇంతకుముందు ఇప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా బయట ఉంటే ప్రభుత్వంలో ఏం జరగట్లేదు, ఏముంది మీకు పని, అట్లాంటి వాళ్ళకి భావం ఉన్నాయి, అట్లాంటి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఉంది. బట్ ఇప్పుడు మీరు 1 yearలో చూసారు, అంత కష్టమైన పరిస్థితిలో మనం పని చేస్తున్నాం. ఇప్పుడు మీరు కోవిడ్ సంబంధించిన చూడండి, మీ అందరూ అంతా బాగా పని చేశారు. ఇది ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా మానవ చరిత్రలో ఇట్లాంటి సంఘటన జరగలేదు. మన ఆంధ్రప్రదేశ్లో ఈ కోవిడ్ సంబంధించిన అంతా మనం బాగా చేశాను. ఇప్పుడు మొత్తం దేశంలో మా గురించి మాట్లాడుతున్నారు. బట్ ఎలా మనం సాధించగలిగాము? మీ వల్ల 1+1 11 ఉంది, ఇది మీరు ప్రూవ్ చేశారు. సో యు ఆర్ ఎ స్ట్రెంగ్త్. తర్వాత యు ఆర్ ఇన్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పొజిషన్. మీ పరిధిలో ఉన్న హౌసెస్లో ఎంప్లాయీ పబ్లిక్కి మీరు లైఫ్ చేంజ్ ఆపర్చునిటీ మీ దగ్గర ఉంది. సో దిస్ ఈజ్ అ వెరీ యూనిక్ ఆపర్చునిటీ. ఈ మెసేజ్ కింద వరకు మీ ద్వారా వెళ్ళాలి, ఇది నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మిగతా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఈ మధ్యలో ఇఫ్ సపోజ్ 1 or 2 people వాంట్స్ టు ఇంటరాక్ట్ ఆర్ ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు. 2 members ప్లీజ్. డౌట్ లేకపోతే we can continue with the remaining program. ఎవరైనా హ్యాండ్ రేస్ చేస్తే చెప్పండి, లేకపోతే we will start with the main program.
I think there are no doubt. Thank you. I will close. మిగతా ప్రోగ్రామ్ ఇప్పుడు నడుపుతోంది. థ్యాంక్ యూ. నన్ను హోస్ట్ చేయాలి కదా ఇప్పుడు. స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే రైట్, అదే చేద్దాం. ఓపెన్ ఆగదా. ఓకే అయిపోయాయి. నా వాయిస్ వినిపిస్తుందా? చూడు. గుడ్ ఈవినింగ్ అండి, నేను పవన్ మాట్లాడుతున్నాను, మాస్టర్ ట్రైనర్ని. నా వాయిస్ మీ అందరికీ వినిపిస్తుందా? ఐఎమ్ ఆడిబుల్ టు యూ? ఎవరైనా? ఓకే, ఐ థింక్ ఎవరైనా రావాలా ఇంకా? షో మీటింగ్ ఇన్విటేషన్స్. ఓకే రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ టు ఆల్. ఎవరైతే మన వెస్ట్ గోదావరిలో మన సర్వీస్ స్కీమ్స్ కోసం ఇప్పటివరకు మనం ఫ్రంట్ సైడ్ వారియర్స్లో వర్క్ చేసామో వాళ్ళందరికీ నిజంగా చాలా కంగ్రాచులేషన్స్ అండి. ఒకసారి మనం చూద్దాం, మన రివ్యూస్లో చూస్తే మన వెస్ట్ గోదావరి ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూడండి. టాప్ 4లో మన వెస్ట్ గోదావరి ఉంది. మన వెస్ట్ గోదావరి ఎలా ఉంది? ఇప్పటివరకు మనం 6 లక్షల సర్వీసులు ఇచ్చాం పాపులేషన్ పరంగాను. అలానే మనకున్న సచివాలయాల్లో మొత్తం మన గ్రామ సచివాలయాలు 936. అన్ని సచివాలయాల్లో మనం ద బెస్ట్ ఇస్తున్నాం ఇప్పటి వరకు. నిజంగా మనం దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వీఆర్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే మేము విజయవాడ వెళ్ళినప్పుడు మన వెస్ట్ గోదావరి చాలా బాగా చెప్పారు. ఎందుకంటే మనకి వాళ్ళు అనుకున్నారనమాట, మనకి ఫ్లడ్స్ వస్తున్నాయి, అలానే మనకి కరోనా ఉంది, ఇన్ క్రూషియల్ పీరియడ్లో కూడా మనం ద బెస్ట్ ఇస్తున్నామని చెప్పి. అలానే ఒకసారి మండల వైస్ చూస్తే మన మండల వైస్ కూడా ఫస్ట్ ప్లేస్లో తాడపల్లిగూడెం ఉంది. నేను ఇవన్నీ నెంబర్స్ ఎందుకు చెప్తున్నానంటే ఒకళ్ళు తక్కువ చేశారు, ఒకళ్ళు ఎక్కువ చేశారని లేదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పాపులేషన్ తగ్గట్టుగా సచివాలయాలు ఉన్నాయి, ఆ సచివాలయాలు వర్క్ చేస్తున్నారు. కానీ యాజ్ ఫార్ యాజ్ హైయర్ అఫీషియల్స్ వాళ్ళు ఎప్పుడు ఏమనుకుంటారంటే, మనం ఏదైనా ఒకటి అనాలిసిస్ చేయాలంటే నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయని అనుకుంటాం. అఫ్కోర్స్ మనం క్లాస్లో ఎంత బాగా పర్ఫామ్ చేసినా సరే. సేమ్ ఇక్కడ కూడా మన పర్ఫార్మెన్స్ చూస్తే తాడేపల్లిగూడెం వాళ్ళు చాలా ఎక్కువ సర్వీసెస్ చేస్తున్నారండి. ఇకపోతే లాస్ట్ ఆఫ్కోర్స్ కున్నూరు, పోలవరం, వేలరపాడు వాళ్ళు కొంచెం లిస్ట్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అఫ్కోర్స్ వాళ్ళకి ఓన్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నెట్ ఫాస్ట్ కనకపోవచ్చు, వాళ్ళు ఆఫ్లైన్ ఇంకా బాగా సర్వ్ చేస్తున్నారు. ఎనీవే మనకి ఫస్ట్ సర్వీసు జనవరి 26న మనం ఫస్ట్ సర్వీస్ ఇచ్చామండి. మన సచివాలయాల నుంచి ఫస్ట్ మనం ఇచ్చిన సర్వీస్ జనవరి 26న. సో మనకి 8 సర్వీసులు అవ్వడానికి 26 days పట్టింది. సో చూడండి మన సర్వీసెస్ ఎంత ఫాస్ట్గా ఇంప్రూవ్ అయినాయని. మనకి 6 లక్షల సర్వీసులు రీచ్ అవ్వడానికి చాలా చాలా తక్కువ టైమే పట్టింది. యా ఎస్ రైట్. ఇకపోతే చూడండి, ఇది మొన్న స్టేట్ వైజ్ అనాలిసిస్లో ఫస్ట్ అనంతపురం వాళ్ళు ఉన్నారు. ఇకపోతే నెక్స్ట్ వెస్ట్ గోదావరి రీజనే ఆల్మోస్ట్. ఓకే నెక్స్ట్. ఓకే థ్యాంక్ యూ. ఇకపోతే సర్వీసెస్, మనం ఎన్ని సర్వీసెస్ ఎక్కువ చేస్తున్నాం ఫస్ట్ చూడండి. మనం ఆబ్వియస్లీ మీ సేవ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్, రెవెన్యూ సర్వీసెస్లో ఫస్ట్ వన్. అది మొత్తం మనం ఇచ్చే సర్వీసెస్లో 27% షేర్ ఉంది. అది మీకు తెలుసు, ప్రస్తుతం మనకి ఒక స్కీమ్ రన్ అవుతుంది. ఆ స్కీమ్ కోసం వాళ్ళకి ఖచ్చితంగా క్యాష్ సర్టిఫికేట్ కావాలి. సో దట్స్ వై మనకి అంత పెరిగింది అనుకోవచ్చు. ఇకపోతే సెకండ్ వన్ ROR 1B, అది మనం విత్ ఇన్ డస్కి ఇచ్చేస్తున్నాం.
RR1Bని. ఇకపోతే మెంబర్ ఎడిషన్ ఆఫ్ రైస్ కార్డ్స్, హౌస్ సెట్ అప్లికేషన్స్, అట్లానే ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నీ టోటల్ మనం ఏదైతే సర్వీసెస్ చేస్తున్నామో అన్ని సర్వీసెస్లో ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇవే ఉన్నాయండి, రెవెన్యూ సర్వీసెస్. నెక్స్ట్ ఇవి మన మీ సేవలు ఇచ్చే మేజర్ సర్వీసెస్ అనమాట. ఏవైతే మన సచివాలయంలో మనం ఇచ్చే మేజర్ సర్వీసెస్ ఉన్నాయో అవి. ఇక్కడ మీకు రెండు కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, ఇటు పక్కన కనిపించేవన్నీ మీ సేవ నుంచి మనం ఇస్తున్నవి, ఇటు పక్కవేమో మన గ్రామ వార్డు సచివాలయం ద్వారా మనం ఇస్తున్నవి. దీంట్లో మనకు ఒక లాగ్ కనిపిస్తుంది చూడండి. మనకిచ్చే మన లాగ్ ఏంటంటే కొత్త కనెక్షన్స్. ఇవాళ మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. మన ఎవరైనా ఒక పర్సన్ మన ఆఫీస్కి వచ్చి కొత్తగా నాకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలి అని అడిగితే మనం ఎలా అప్లై చేయాలి, మనకు లాగ్ ఉంది, అది మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. అట్లనే ఇంకొకటి ఉంది, బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్. బర్త్ అండ్ డెత్ మనం ఇంతకుముందు యూబీడీలు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు మనం సిఆర్ఎస్ని యూజ్ చేస్తున్నాం. దాని గురించి మీకు సపరేట్ సెషన్ ఉంటుంది. అట్లానే మనకి కొన్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఆ సర్వీసెస్ గురించి మనకి సత్యం ఉన్నారు, సత్యం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అలానే సిఎఫ్ఎంఎస్లో మనకి సిఎఫ్ఎంఎస్లో ల్యాబ్స్ అండ్ పేమెంట్స్ని ఎలా మనం మళ్ళీ రీజనరేట్ చేయాలి, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. యా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎ స్మాల్ ఇంట్రడక్షన్. ఇవాళ మనం ఏం డిస్కస్ చేస్తామనే వాటి మీద. లెట్ us మూవ్ ఆన్. ఫస్ట్ ఒకసారి చూడండి. యాక్చువల్గా మనకి ఏం తెలుసు అంటే ఇప్పటి వరకు మనందరికీ తెలిసిన విషయమే, గ్రామ వార్డు సచివాలయం. మన పోర్టల్ ఓపెన్ చేస్తాం. పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత యూజువల్గా ఫస్ట్ ఇనిషియల్గా మనకు ఒక లెఫ్ట్ సైడ్ ఒక లోగో కనిపిస్తుంది, మనకి లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. చాలా రన్ అవుతుంది. మనలో ప్రతి ఒక్క ఫంక్షనరీకి ఎట్లా డాష్ బోర్డ్ చూడాలో తెలియాలండి. మనకి ఏ సర్వీస్ అయినా ఓపెన్ చేస్తామంటే మనకు ఫస్ట్ కనిపించేది డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్ మనకి ఎట్లా చూడాలో ఫస్ట్ మనకు తెలియాలి. ఈ పైన ఏ ఐకాన్స్ ఉన్నాయి, ఈ ఐకాన్స్ ఏం తెలుస్తాయి. ఫస్ట్ చూడండి, ఇది హోమ్ పేజ్. మన ఏదైతే సచివాలయం మెయిన్ పోర్టల్ పేజ్ ఉందో అది మన హోమ్ పేజ్. ఇది నవరత్నాలు, మన స్కీమ్స్ గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ దీంట్లో వస్తుంది. ఇకపోతే టెండర్స్, యాజ్ లాంగ్ as మన గవర్నమెంట్లో జరిగే ప్రతి ఒక్క టెండర్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి, బ్యాక్ ఎండ్లో కనిపించేవన్నీ. ఇకపోతే మన సర్వీసెస్, మన ఏ వాలంటీర్ ఉన్నారు, నో యూర్ వాలంటీర్. ఒక పలానా పర్సన్ మన ఆఫీస్కి వచ్చి నా వాలంటీర్ ఎవరో తెలియాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి నో వాలంటీర్కి వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరు గ్రూప్లో అడుగుతున్నారనమాట, మా వాలంటీర్ ఎవరో మేము చూసుకోవాలా అని. మీరు డైరెక్ట్గా సర్వీసెస్కి వెళ్ళండి, నో యూర్ వాలంటీర్ చూసుకోండి, సరిపోతుంది. అలానే ఇకపోతే డాష్ బోర్డ్. మీకు డాష్ బోర్డ్ చూడండి. మీ డాష్ బోర్డ్లో ఫస్ట్ జిఎస్డబ్ల్యూఎస్ డాష్ బోర్డ్ ఉంటుంది, స్కీమ్ వైజ్ డాష్ బోర్డ్ ఉంటుంది. స్కీమ్ వైజ్ డాష్ బోర్డ్లో జస్ట్ వెయిట్ చూడండి. ఓకే, ఇంకా అట్లా తిరుగుతూ ఉంది. ఓకే, ఫస్ట్ మనం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి చూద్దామండి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి
మనకి మొత్తం 56 సర్వీసులు ఉన్నాయండి. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనం మొత్తం 56 రకాల సర్వీసెస్ ఇవ్వచ్చు. ఓకే, చూడండి. ఫస్ట్ ఎల్ఎల్ఆర్ లర్న్ లైసెన్స్ కోసం మనం ఒక అప్లై చేస్తాం. అది కూడా మన సచివాలయం నుంచి అప్లై చేస్తాం యాజ్ యూజువల్. దాంట్లో కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన ఏంటంటే, రాసుకోండి, 16 ఇయర్స్ 16 సంవత్సరాల లోపు వాడికి కూడా మనం ఎల్ఎల్ఆర్ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే 50 cc ఒక వెహికల్ 50 cc కన్నా తక్కువ ఉంటే వితౌట్ గేర్ వాడికి మనం లైసెన్స్ ఇవ్వచ్చు. అలానే లేదు 50 cc కన్నా అబవ్ ఉన్న వెహికల్ని వాడు డ్రైవ్ చేయాలనుకుంటాడు, మన సచివాలయంకి వస్తారు ఇట్లాంటి వాళ్ళే. ఇన్ కేస్ ఎవరైతే 60 cc కన్నా పైన వెహికల్ని డ్రైవ్ చేయాలనుకుంటున్నాడో వాడికి 18 ఇయర్స్ ఉండాలండి. 18 ఇయర్స్ అబవ్ ఉండాలి, ఫిజికల్లీ అండ్ మెంటలీ ఫిట్ అయి ఉండాలి. అలాంటి వాళ్ళకి మనం ఎల్ఎల్ఆర్ అప్లై చేయొచ్చు. అలా కాదు, కొంతమంది ఎలాంటి వాళ్ళు వస్తారంటే హెవీ వెహికల్ లైసెన్స్ కావాలని వస్తారు కొంతమంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ ఏజ్ 20 ఇయర్స్ అబవ్ ఉండాలి. ఎవరికైతే వాళ్ళ ఏజ్ 20 ఇయర్స్ అబవ్ ఉంటుందో వాళ్ళకి మనం హెవీ వెహికల్ లైసెన్స్ ఇవ్వచ్చు. 16 ఇయర్స్ లోపు అయితే మనం 50 cc వెహికల్ ఇస్తాం, 50, 18 మధ్యలో. 18 దాటితేనేమో మోర్ దెన్ 50 cc ఉన్నది, అట్లానే విత్ గేర్. ఇన్ కేస్ హెవీ వెహికల్ అయితే వాళ్ళ ఏజ్ 20 ఇయర్స్ అబవ్ ఉండాలి, అలానే మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఫిట్ ఉండాలి. చూద్దాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మన గ్రామ సచివాలయం మెయిన్స్ పోర్టల్ ఓపెన్ చేస్తాం. పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత టిల్ డౌన్ చేయగానే ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ అని చెప్పి మనకు ఒక ఐకాన్ కనిపిస్తుంది. దీంట్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చూస్తారు, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనం మొత్తం 56 రకాల సర్వీసులు ఇవ్వగలమని చెప్పి దాన్ని క్లిక్ చేయగానే మీకు 56 సర్వీసులు డ్రాప్ డౌన్లో కనిపిస్తాయి. దాంట్లో మనం ఫస్ట్ ఇప్పుడు చూసేది లర్నర్స్ లైసెన్స్ స్లాట్ బుక్. ఓకే, దీంట్లో ఫస్ట్ యాజ్ యూజువల్గానే వచ్చిన అతని మొబైల్ నెంబర్, అతని ఆధార్ నెంబర్, అతని పేరు ఎప్పుడైతే మీరు ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈ పోర్టల్కి రీడైరెక్ట్ అవుతుంది. కొంతమంది అడుగుతున్నారండి, మాకు రీడైరెక్ట్ అవ్వట్లేదు ఏంటి పరిస్థితి అని. ఇట్లాంటివి కూడా మీరు గ్రూప్లో పోస్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీకు ఆ పేజ్ రీడైరెక్ట్ అవుతుందో ఒక్కసారి మీ పాపప్ బ్లాక్ చేసిందని చూడండి. ఇన్ కేస్ అవ్వకపోతే బ్రౌజర్ని ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి. రైట్, ఓకే, ఫైన్. నెక్స్ట్ ఎల్ఎల్ఆర్లో మనకి ఇక్కడ మొత్తం 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఎల్ఎల్ఆర్ ఫ్రెష్. అతను ఫస్ట్ టైం ఇప్పటి వరకు ఎప్పుడు ఎల్ఎల్ఆర్లో మనం స్లాట్ బుక్ చేయకపోతే ఎల్ఎల్ఆర్ ఫ్రెష్ని అప్లై చేస్తాం. పెట్టిన తర్వాత మన నేషనాలిటీ, వాడి ఎక్కడ ఇండియన్ అయితే ఇండియన్, ఫారినర్ అయితే ఫారినర్ అని అప్లై చేస్తాం. ఓకేనా? అప్లై చేసిన తర్వాత విత్ ఆధార్, వితౌట్ ఆధార్. ఇక్కడ చూడండి మొత్తం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంతా బయోమెట్రిక్ అథెంటికేషన్కి లింక్ అయిపోయింది. ఇన్ కేస్ మీకు ఒక పర్సన్ అవైలబుల్గా ఉంటే విత్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. లేదు మీ దగ్గర ఆధార్ నెంబర్ లేదు, వితౌట్ ఆధార్ నెంబర్తో అయినా సరే మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. పర్సన్ టెస్ట్కి వెళ్ళినప్పుడు అతని దగ్గర ఆధార్ నెంబర్ వాళ్ళు తీసుకుంటారు. దీనికోసం మీరు కంగారు పడి మీ దగ్గర ఆధార్ లేదని చెప్పి బయటికి పంపించేయడం కాదు. ఇన్ కేస్ మీ దగ్గర ఆధార్ నెంబర్ లేకపోతే మీరు వితౌట్ ఆధార్ అని కూడా మనం అప్లై చేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత విత్ ఆధార్ అని చూస్ చేస్తే సెలెక్ట్ ఆప్షన్స్లో మీకు కనిపిస్తాయి అతని బయోమెట్రిక్ తీసుకోండి అని. లేకపోతే మీకు ఓటీపీ అథెంటికేషన్ కూడా ఉంటుంది. మీకు ఇక్కడ డ్రాప్ డౌన్ 2 కనిపిస్తాయి చూస్ ఆప్షన్స్లో. ఒకటి బయోమెట్రిక్ అథెంటికేషన్, రెండోదేమో ఓటీపీ అథెంటికేషన్. ఇట్స్ బేస్డ్ అపాన్ డిపెండ్స్ ఆన్ వచ్చిన పర్సన్ బట్టి మీరు అథెంటికేషన్ చేయండి. అథెంటికేషన్ చేశాక ఓటీపీ చూసారా, మీకు ఓటీపీ అథెంటికేషన్ కూడా ఉంటుంది. ఆధార్తో ఈ డేటా మొత్తం ఫిల్ అయిపోయి వస్తుంది. మీరు ఏం డేటాని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ డేటా మొత్తం ప్రీఫిల్డ్ అయి వస్తుంది. మీరు ఓన్లీ ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదండి మీకు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఈ ఫీల్డ్స్ మాత్రమే మీరు ఫిల్ చేయాలి. మిగిలిన ఫీల్డ్స్ అన్నీ వచ్చేస్తాయి. వీళ్ళ క్వాలిఫికేషన్, బ్లడ్ గ్రూప్ వాళ్ళు చెప్తే ఫిల్ చేయండి, లేకపోతే డిపెండ్స్ అని వదిలేసేయచ్చు. ఓకేనండి? ఇక నెక్స్ట్ ప్రజెంట్ అడ్రస్. వాళ్ళ ఆధార్ నెంబర్లో అడ్రస్ కాకుండా నేను వేరే అడ్రస్లో ఉంటానండి అంటే మనం ప్రజెంట్ ఉన్న అడ్రస్ని ఫిల్ చేస్తాం. ఇది సెల్ఫ్ డిక్లరేషన్. కొంతమంది అడిగారండి మేము ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు, ఈ సెల్ఫ్ డిక్లరేషన్ కదా ఇది వాళ్ళు ఫిల్ చేయాల్సింది, మేము చేసినా కాదా అని చెప్పి. ఇక్కడ చాలా చిన్న చిన్న క్వశ్చన్సే ఉంటాయి. వాళ్ళు మెంటలీ ఫిట్ అవునా కాదా అని చెప్పి మీరు అవన్నీ మీరు ఫిల్ చేసి పెట్టేసి సబ్మిట్ చేసేసండి. వాళ్ళు టెస్ట్కి వెళ్ళినప్పుడు మెంటల్ ఫిట్నెస్ వాళ్ళు చెక్ చేసుకుంటారంట. యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం మనం ఈ ఫామ్ ఫిల్ చేయాలి. అందుకనే మనకి ఫామ్ పెట్టడం జరిగింది. ఓకే, లాస్ట్లో మీకు ఏ టైప్ ఆఫ్ వెహికల్ కావాలా, డిపెండింగ్ అపాన్ ద వెహికల్ మనం చూస్ చేసుకోవాలి. అతను చెప్తాడు వచ్చిన అతను, నాకు విత్ గేర్ కావాలన్నా, వితౌట్ గేర్, లేకపోతే లైట్ మోటార్ వెహికల్, ఈ రిక్షా, ఈ కార్. సో దీన్ని బేస్ చేసుకొని అతను ఎన్నైతే చెప్తాడో అన్నిటికీ టిక్ మార్క్ పెట్టండి. టిక్ మార్క్ పెట్టి నెక్స్ట్కి వెళ్ళండి. ఓకేనండి? నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ప్రజెంట్ అడ్రస్ ప్రూఫ్ అడుగుతుంది. అతని ఫోటో అప్లోడ్ చేయాలి. స్కాన్ చేయండి, మన అందరి దగ్గర స్కానర్స్ ఉన్నాయి. స్కాన్ చేయండి ఆధార్ కార్డు. అతని దగ్గర ఖచ్చితంగా ఆధార్ ఉంది కాబట్టి, ఎందుకంటే మనం ఇందాక విత్ ఆధార్ చూస్ చేసాం కాబట్టి
ఆధార్ని మనం అప్లోడ్ చేస్తాం. ఓకే, అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా మీకు పేమెంట్ వస్తుంది. పేమెంట్ మీకు స్ప్లిట్ అయ్యి వస్తుంది. అప్లికేషన్ ఫీ ఎంత, సర్వీస్ ఛార్జ్ ఎంత ఉంది, టెస్ట్కి ఎంత ఫీ పే చేయాలి, ఇది మీకు మీరు ఏదైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. లాస్ట్లో మీకు పేమెంట్ వస్తుంది. పేమెంట్ గేట్కి వెళ్ళిన తర్వాత పేమెంట్ మోడ్లో మీకు ఆన్లైన్ ఇది సిఎఫ్ఎంఎస్కి లింక్ చేస్తారండి వెరీ సూన్. మేబీ ఒక 5 days టైం అడిగారు. 5 daysలో అది సిఎఫ్ఎంఎస్కి లింక్ అయిపోతుంది. త్రూ సిఎఫ్ఎంఎస్ మీరు పే చేస్తారు. ప్రస్తుతానికి మాత్రం మనం ఎలా అయితే స్టాండ్ బుక్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకుంటున్నాము, సేమ్ అట్లానే పేమెంట్ కలెక్ట్ చేయండి. సో దిస్ ఇస్ ఇప్పటితో మనం ఎల్ఎల్ఆర్ బుక్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే అతనికి మనం స్లాట్ బుక్ చేయాలి, ఏ టైంలో అతను ఎల్ఎల్ఆర్ టెస్ట్ తీసుకుంటాడు అని. ఓకే, టెస్ట్ తీసుకోవడానికి మీరు ఆ పేజ్లోనే స్లాట్ బుకింగ్ అయిపోయి పేమెంట్ అయిపోయిన తర్వాత అతనికి ఇలా క్యాలెండర్ ఓపెన్ అవుతుందండి. ఎప్పుడైతే మీరు పేమెంట్ కంప్లీట్ చేసేస్తారో, పేమెంట్ కంప్లీట్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఈ పేజ్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది, మీ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. మీకు వచ్చిన పర్సన్ మీకు ఇక్కడ 3 కలర్స్ కనిపిస్తాయి. గ్రీన్ కలర్లో ఉంటే స్లాట్ అవైలబుల్గా ఉన్నట్టు, లేదు ఎల్లో కలర్లో కనిపించినాయి అనుకోండి అంటే తక్కువ స్లాట్స్ ఉన్నాయి, లేదు రెడ్ కలర్లో ఉంటే స్లాట్స్ అనేవి ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి. అదే ఇలా వేరే గ్రే కలర్లో కనిపిస్తున్నాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ రోజు హాలిడే అని. హాలిడే రోజు మనకి స్లాట్ బుక్ చేయడానికి ఉండదు. అలానే మీరు ఎక్కడ ఆర్టీఏ దగ్గరికి వెళ్ళాలి, ఏ ఆర్టీఏ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలనేది ఆటోమేటిక్గా వాళ్ళ అడ్రస్, ఇందాక మనం అడ్రస్ ఫిల్ చేసాం కదా, ఆ అడ్రస్ని బేస్ చేసుకొని ఏ ఆర్టీఏ ఆఫీస్ అనేది ఇక్కడే వచ్చేస్తుంది. దాన్ని మనం చేంజ్ చేసుకునే ఆప్షన్ లేదు. ఇక్కడ ఆల్రెడీ అది ఫిల్ అయిపోయి వచ్చేస్తుంది. మనం ఏ డేట్ని అయితే అతను ఎల్ఎల్ఆర్ టెస్ట్కి వెళ్ళాలనుకుంటున్నాడో ఆ రోజు మనం పిక్ చేసి సబ్మిట్ చేస్తాం. దట్స్ ఇట్. సబ్మిట్ చేయగానే మీకు ఒక ప్రింట్అవుట్ వస్తుంది. ఈ ప్రింట్అవుట్ తీసి ఆ పర్సన్కి ఇచ్చేసేయండి. ఇది ఎల్ఎల్ఆర్. ఓకే, థ్యాంక్ యూ. ఇకపోతే కొంతమంది వస్తారండి, ఎల్ఎల్ఆర్ అప్లై చేస్తాడు కానీ ఫెయిల్ అయి వస్తాడు. ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ టెస్ట్కి వెళ్ళాడు. టెస్ట్కి వెళ్ళిన తర్వాత ఏమయ్యాడంటే అతను ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయితే ఏం చేస్తాం, యాజ్ యూజువల్గా మనం రీఅప్లై చేస్తాం. దానికోసం మళ్ళీ సేమ్ మన గ్రామ సచివాలయం పోర్టల్కి వెళ్ళండి. దాంట్లో టిల్ డౌన్ చేస్తే మీకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో మళ్ళీ అలానే లైసెన్స్ స్లాట్ బుకింగ్ ఫర్ రీటెస్ట్ క్లియర్గా ఉంటుంది చూడండి. ఇందాకేమో ఓన్లీ స్లాట్ బుకింగ్ అనే ఉంటుంది, ఇక్కడేమో రీటెస్ట్ అని ఉంటుంది. ఈ రీటెస్ట్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ అతని పేరు, అతని మొబైల్ నెంబర్, వచ్చిన పర్సన్ ఆధార్ నెంబర్, ఈ 3 మనం ఇచ్చి ముందుకెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది ఈ పేజ్లో ఏదైతే ఇక్కడ ఉందో. ఈ పేజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంటుంది సర్వీస్ టైప్ అని చెప్పి. మనం ఏదైతే సర్వీస్ టైప్ ఉందో సర్వీస్ టైప్ చూస్తాం. సర్వీస్ టైప్లో ఏంది క్లియర్గా ఉంటుంది, తను ఎల్ఎల్ఆర్ మళ్ళీ రీఅప్లై చేస్తున్నాడు. టిల్ డౌన్ చేయండి, ఎల్ఎల్ఆర్ రీఅప్లైని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అతని అప్లికేషన్ నెంబర్, అతని డేట్ ఆఫ్ బర్త్ సెర్చ్ చేస్తే ఆ డేటా అంతా ఫెచ్ అయ్యి మీకు వచ్చేస్తుంది. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ యాక్షన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ రీటెస్ట్ని ప్లస్ చేయండి. వెళ్తే అతని పేరు డీటెయిల్స్, మీరు మిగిలిన డీటెయిల్స్ ఏం ఫిల్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఇవన్నీ మనం ఆల్రెడీ అప్లై చేసే ఉన్నాయి. ఆ పర్సన్ జస్ట్ ఏంటంటే మళ్ళీ రీఅప్లై చేయాలనుకుంటున్నాడు, రీటెస్ట్కి వెళ్ళాలి కాబట్టి అతని అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ సర్చ్ చేస్తే డేటా మొత్తం ఫెచ్ వచ్చేస్తుంది. మనం జస్ట్ రీటెస్ట్ ప్రెస్ చేస్తే మనకి మళ్ళీ యాజ్ యూజువల్గా అతని బిల్లింగ్ సైకిల్ వచ్చేస్తుంది, ఎంత అమౌంట్ పే చేయాలని. అంత అమౌంట్ని మనం సెలెక్ట్ చేసి జస్ట్ చెక్ బాక్స్లో చెక్ చేసిన తర్వాత పేమెంట్ మోడ్కి వెళ్ళిపోతాం. మళ్ళీ పేమెంట్ మోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వస్తుంది ఏమంటే ఏ రోజు అతను వెళ్ళి ఎల్ఎల్ఆర్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నాడు ఆ రోజు మనం మళ్ళీ చూస్ చేసుకుంటాం. ఆ రోజు మనం చూస్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తే మళ్ళీ ప్రింట్ వస్తుంది. ఇందాక చూసిందేమో అతను ఫస్ట్ టైం ఎల్ఎల్ఆర్ అప్లై చేస్తాడు, ఎలా అప్లై చేస్తాడని. ఇప్పుడు మనం చూసింది ఏంటంటే ఇన్ కేస్ అతను ఎల్ఎల్ఆర్కి వెళ్ళి అది ఫెయిల్ అయితే మళ్ళీ సెకండ్ టైం అప్లై చేసుకునేది. ఓకే, అయిపోయింది, అతనికి ఎల్ఎల్ఆర్ వచ్చేసింది. ఇకపోతే మన థర్డ్ డ్రైవింగ్ లైసెన్స్. అతను ఎల్ఎల్ఆర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను లైసెన్స్కి అప్లై చేసుకుంటానండి అంటాడు. మనకి ఇక 6 months టైం ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవడానికి. దానికోసం మనం ఏం చేస్తామంటే గ్రామ సచివాలయం పోర్టల్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో స్లాట్ బుకింగ్ ఫర్ ఫ్రెష్ డ్రైవింగ్ లైసెన్స్. ఒక పర్సన్ వచ్చి మన ఆఫీస్లో నేను ఎల్ఎల్ఆర్ పాస్ అయ్యానండి, ఒక అప్లికేషన్ మనం ఇచ్చిన ఫామ్ తీసుకొని వస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేయాలి. ఫస్ట్ డిఎల్కి
ఫ్రెష్ డిఎల్కి అప్లై చేస్తున్నప్పుడు ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెష్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా, దాని చెక్ బాక్స్ టిక్ చేసి నెక్స్ట్కి వెళ్ళండి. వెళ్తే యాజ్ యూజువల్ వ్యాలిడ్ ఆధార్ అవన్నీ ఉంటాయి. అతను ఏదైతే ఎల్ఎల్ఆర్ పాస్ అయ్యానని చెప్పి మీ దగ్గర కాగితం తీసుకొస్తాడో ఆ నెంబర్ ఇక్కడ ఇస్తారు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. మనం సెర్చ్ చేస్తే ఆ డేటా మొత్తం ఫెచ్ అయ్యి వచ్చేస్తుంది. కంటిన్యూకి వెళ్తారు, అదే డేటా మళ్ళీ కనిపిస్తుంది. మనం డేట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎప్పుడైతే అతను టెస్ట్కి వెళ్ళాలనుకుంటున్నాడో ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ మనం కంప్లీట్ చేసేస్తే మీకు టెస్ట్కి వెళ్ళడానికి డ్రైవింగ్ లైసెన్స్కి మన ఒక రిసిప్ట్ అనేది వస్తుంది. ఈ రిసిప్ట్ అతనికి ఇస్తే సరిపోతుంది వచ్చిన అతనికి. మళ్ళీ ఒకసారి చూడండి, ఫస్ట్ ఇనీషియల్గా చాలా ఈజీ. ఓపెన్ చేసిన తర్వాత డ్రాప్ డౌన్ చేసినప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఫ్రెష్ డిఎల్ డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్తున్న టెస్ట్కి అది మనం చూస్ చేసుకుంటాం. చూస్ చేసుకున్న తర్వాత అతని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాం. ఫిల్ చేశాక ఆర్టీఏ పోర్టల్కి రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ చెక్ బాక్స్ చేసి నెక్స్ట్కి వెళ్ళగానే అతని డీటెయిల్స్ అడుగుతుంది. ఏదైతే అతను ఎల్ఎల్ఆర్ పాస్ అయ్యానని చెప్పి వచ్చాడో ఆ ఎల్ఎల్ఆర్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ ఎల్ఎల్ఆర్ డీటెయిల్స్ ఇవ్వండి, అతని డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఆ రెండు అతను తెచ్చిన అప్లికేషన్లో ఉంటాయి. అలానే అతనికి ఒక మొబైల్కి మెసేజ్ కూడా వస్తుంది, ఈ నెంబర్ అతను మర్చిపోయాడన్నా సరే తీసుకొని. ఇన్ కేస్ అతను మర్చిపోయాడు, లేదు నా దగ్గర ఎల్ఎల్ఆర్ నెంబర్ లేదు, అవేం లేవంటాడు. ఇక్కడ ఫర్గెట్కి వెళ్ళి అతను ఆధార్ నెంబర్ కొడితే ఈ డేటా మళ్ళీ ఫెచ్ అయ్యి వెనక్కి వస్తుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. లేదు మీ దగ్గర ఎల్ఎల్ఆర్ కాగితం లేదని చెప్పి వెనక్కి పంపించడానికి కాదు, మనకి ఇక్కడ క్లియర్గా ఫర్గట్ అనే ఒక ఆప్షన్ ఉంది. మీరు ఫర్గట్ ఆప్షన్ ప్రెస్ చేస్తే అది మీకు వెళ్తుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. సర్చ్ చేసిన తర్వాత మీకు అతని డీటెయిల్స్ అన్ని రిపీట్ చేస్తాయి. మీరు ఏమి అతను ఏం డీటెయిల్స్ ఎంటర్ చేయక్కర్లేదు, కేవలం అతని ఎల్ఎల్ఆర్ నెంబర్ అతని డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేశాక ఏదైతే మనం ఆల్రెడీ ఇందాక ఇచ్చేసాం కదా ఎల్ఎల్ఆర్లో, అవన్నీ ఇక్కడ డిఎల్ఆర్ కనిపిస్తాయి డ్రైవింగ్ లైసెన్స్లో. మీరు అవన్నీ జస్ట్ ఏ రోజునైతే అతను వెళ్ళాలనుకుంటున్నాడో ఆ రోజు చూస్ చేసుకోండి, ఆ డేట్ ఎప్పుడు వెళ్తాడు అన్నది. మీకు పేమెంట్ అనేది వస్తుంది. పేమెంట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీకు ఫైనల్గా రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనండి. లేదు కొంతమంది ఎట్లా వస్తారంటే అతను మళ్ళీ డ్రైవింగ్ టెస్ట్ కూడా ఫెయిల్ అయిపోయాడు. అతను డ్రైవింగ్కి వెళ్ళాడు కానీ ఏమైందంటే టెస్ట్ ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ వాళ్ళు మన సచివాలయం దగ్గరికే వస్తారు. మనం ఫస్ట్లో ఇందాక జేసీ సార్ చెప్పారు, ప్రస్తుతం మన గ్రామ సచివాలయాలు ఎట్లా ఉన్నాయంటే ప్రతి ఒక్క తల్లో 4 అవ్వాలి. ప్రతిదీ మన సచివాలయం నుంచే జరగాలి. అతను డ్రైవింగ్ టెస్ట్ కోసం మండల హెడ్ ఆఫీస్కో ఆర్టీఓ ఆఫీస్కో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన సచివాలయంలో ఈ వర్క్ మనం చేస్తున్నాం అని వాళ్ళకి తెలిస్తే చాలు, అయిపోతుంది. బూమ్. ఓకే, డిఎల్ టెస్ట్కి అతను డిఎల్ టెస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ అతను ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఏమంటే మళ్ళీ మన సచివాలయంకి వచ్చాడు. అరే నేను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యానండి, డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళాను, నేను మళ్ళీ రీఅప్లై చేసుకుందాం అనుకుంటున్నానని మన సచివాలయంకి వస్తారు. వచ్చిన తర్వాత డిజిటల్ అసిస్టెంట్ గారు ఫ్రంట్ అండ్ డెస్క్లో కూర్చొని ఉంటారు. ఎప్పుడైతే అతని పర్సన్ వస్తారో సింపుల్గా లాగిన్ అవ్వండి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో టిల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని. ఓపెన్ చేసిన వెంటనే చూడండి స్లాట్ బుకింగ్ ఫర్ డిఎల్ రీటెస్ట్ అని కనిపిస్తుంది. ఇందాకేమో ఫ్రెష్ అని కనిపించింది, ఇప్పుడు రీటెస్ట్ అని కనిపిస్తుంది. రీటెస్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే యాజ్ యూజువల్ మన బెనిఫిషరీ నేమ్, అది మన పాలసీ, మనం డీటెయిల్స్ తీసుకోవాలి. ఎంతమంది మన ఆఫీస్కి వచ్చారా అని తీసుకుంటాం. డీటెయిల్స్ తీసుకున్నాక ఇక్కడ మనం డ్రాప్ డౌన్కి వెళ్తే చూడండి రీటెస్ట్ ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ క్లియర్గా కనిపిస్తుంది కదా, రీటెస్ట్ ఫర్ డ్రైవింగ్ లైసెన్స్. ఇందాకేమో మనం ఫ్రెష్ డ్రైవింగ్ లైసెన్స్ చూస్ చేసుకున్నాం, ఇప్పుడేమో రీటెస్ట్ ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ చూస్ చేసుకొని టిక్ మార్క్ పెట్టి నెక్స్ట్కి వెళ్తాం. ఇవన్నీ డిఫాల్ట్గానే వస్తాయి. డిఎల్ అప్లికేషన్ నెంబర్ చూసారా, ఇందాక ఎల్ఎల్ఆర్ అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది, ఇప్పుడేమో డిఎల్ అప్లికేషన్ నెంబర్. ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళారు, టెస్ట్కి వెళ్ళి ఫెయిల్ అయ్యారు, లేకపోతే ఆ రోజు టెస్ట్కి ఆబ్సెంట్ అయ్యారు. కాబట్టి డిఎల్ అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మనం అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తాం, ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం, సర్చ్కి వెళ్తే డేటా మొత్తం ఫిల్ అయ్యి వచ్చేస్తుంది యాజ్ యూజువల్గానే. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం, ఏ రోజు అతను టెస్ట్కి వెళ్ళాలనుకుంటున్నాడు ఆ రోజు మనం చూస్ చేసుకొని ఇక్కడ చూడండి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ నెంబర్ డీటెయిల్స్ ఇస్తాం.
నెక్స్ట్ మన పేమెంట్ అయిపోగానే అతనికి రిసిప్ట్ జనరేట్ అవుతుంది. ఇన్ కేస్ ఆ పర్సన్ కనుక టెస్ట్ ఫెయిల్ అయితే ఆ ఫెయిల్ అయిన టెస్ట్కి మళ్ళీ రీటెస్ట్ కండక్ట్ చేయడానికి మనకి ప్రొవిజన్ ఉంది, మనం అప్లై చేయొచ్చు. మన ఆఫీస్లో ఎల్ఎల్ఆర్ జరుగుతుంది, మనం ఎల్ఎల్ఆర్ ఇస్తాం. అలానే మన ఆఫీస్లో డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తాం. ఓకేనండి. ఇలానే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో మనకి 56 సర్వీసులు ఉన్నాయి. మేజర్గా వాళ్ళకి వచ్చే ఇవే. అలానే కొంత పర్సన్స్ ఎలాంటి వాళ్ళు వస్తారంటే డ్రైవింగ్ లైసెన్స్ అనేది కొన్ని రోజులే ఉంటుంది. వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత వ్యాలిడిటీ మళ్ళీ రెన్యూవల్ చేయించుకోవడానికి మన ఆఫీస్కి వస్తారు, మన సచివాలయం దగ్గరికే వస్తారు. వాళ్ళు ఎక్కడికో మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలని అనుకోరు. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో చూడండి డ్రైవింగ్ ఎక్స్పైర్డ్, దీన్ని మనం క్లిక్ చేస్తాం. ఏదైతే మనం డ్రైవింగ్ ఎక్స్పైర్డ్ ఉందో దాన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ డేటా అనేది మనం తీసుకొని ఇక్కడ చూడండి రెన్యూవల్ ఆఫ్ లైసెన్స్. మనం రెన్యూవల్ ఆఫ్ లైసెన్స్కి టిక్ చేస్తాం. లైసెన్స్ టిక్ చేసిన తర్వాత అతని డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, అతని ఆధార్ నెంబరు. నేను స్టార్టింగ్లోనే చెప్పాను కంప్లీట్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆధార్కి సీడ్ అయిపోయింది అని. ఆధార్ ప్రతి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ప్రతి వెహికల్ ప్రతి అప్లికేషన్ ఆధార్కి సీడ్ అయి ఉంటుంది. సో మీరు వరియాల్సిన అవసరం లేదు. అతని డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, ఆధార్ నెంబర్ మీరు సెర్చ్ చేస్తే డేటా మొత్తం వచ్చేస్తుంది. లేదు ఇన్ కేస్ సెర్చ్ అయ్యే డేటా రావట్లేదు అనుకుందాం, ఎందుకంటే అతను ఎప్పుడెప్పుడు నచ్చింది ఆధార్ రాకముందు అతను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు, ఆ తర్వాత అతను ఆధార్ నెంబర్ అప్డేట్ చేయలేదు. ఇలాంటి పర్సన్ని ఆఫీస్కి వెళ్ళమని అక్కడ ఆధార్ సీడింగ్ అని మనకు ఆప్షన్ ఉంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో మీకు 56 సర్వీసులో ఆధార్ సీడింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. వెంటనే మనం ఆధార్ని సీడ్ చేసేయచ్చు త్రూ ఓటీపీ కానీ లేకపోతే త్రూ బయోమెట్రిక్ కానీ డ్రైవింగ్ లైసెన్స్కి మన ఆధార్ నెంబర్ సీడ్ చేయొచ్చు. సీడ్ చేసేసిన తర్వాత మనం ఇక్కడికి వస్తాం. డేటా ఫెచ్ అవుతుంది. అతని డేటా మొత్తం ఆల్రెడీ ఆర్టీఏ సర్వర్లో ఉంది, మీరు ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అతని అప్లికెంట్ ఫోటో, అలానే డ్రైవింగ్ లైసెన్స్, తన దగ్గర పాత డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా, అది మనం తీసుకుని అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ బాక్స్ తీసుకుంటుంది, సేఫ్ఎంఎస్ పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేశాక మీకు రిసిప్ట్ వస్తుంది. ఓకేనండి. ఇది ఎందుకంటే మళ్ళీ ఇతను రీటెస్ట్ చేయాలి అందుకని చెప్పి, రైట్. ఆధార్ సీడింగ్కి కూడా ఒకసారి ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో మిగిలిన సర్వీసులు కూడా కనిపిస్తాయి. చేంజ్ ఆఫ్ అడ్రస్, అతను ఎవరైనా ఒక పర్సన్ వచ్చి అతను అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే మనం చేంజ్ ఆఫ్ అడ్రస్ కూడా మన సచివాలయంలోనే చేస్తాం. అట్లనే డూప్లికేట్ లైసెన్స్ కార్డ్ పోయినప్పుడు మనం డ్రైవింగ్ లైసెన్స్ మళ్ళీ డూప్లికేట్ అప్లై చేయడానికి కూడా మన ఆఫీస్లోనే అప్లై చేయొచ్చు. వాళ్ళకి మనం బ్యాడ్జ్ ఇస్తాం. ఎవరైతే హెవీ వెహికల్ లైసెన్స్ హోల్డర్స్ ఉంటారో హెవీ వెహికల్ ఉన్నప్పుడు వాళ్ళకి బ్యాడ్జ్ ఇవ్వాలి కాబట్టి అట్లాంటివి. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్స్ ఇవన్నీ మన సచివాలయంలోనే జరుగుతాయి. నెక్స్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గురించి, మొత్తం ఉన్న 56 సర్వీసుల గురించి. ఓకేనా. అన్నీ వర్కింగ్లోనే ఉన్నాయండి. కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు ఎన్ని సర్వీసెస్లో లైవ్లో ఉన్నాయండి అని చెప్పి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న 56 సర్వీసులు లైవ్లోనే ఉన్నాయి. మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన సచివాలయం ఏర్పడి ఒక 10 years అవ్వలేదు. ఓకేనండి. జస్ట్ ఒక 1 year బేబీ ఇంకా సచివాలయం. మాకు అన్నీ జరిగిపోవాలా మెరాకిల్. సర్వర్ ఇష్యూస్ ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నాను. జస్ట్ ఓపెన్ చేసి చూడండి, ఖచ్చితంగా వర్క్ అవుతాయి. ఓకేనండి. నెక్స్ట్ ఏంటంటే అండి రెవెన్యూ డిపార్ట్మెంట్. ఒకసారి చూడండి మీ సేవా సర్వీసెస్లో మనకి ఎన్ని సర్వీసులు ఉన్నాయో. చాలామంది మినిమం ఓపెన్ చేసి కూడా చూడట్లేదు రెవెన్యూ డిప్లో మనకి ఎన్ని సర్వీసెస్ ఉన్నాయని. రైట్. ఈ మధ్య ఎవరైనా ఓపెన్ చేసి ఉంటే మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది రెవెన్యూ డిప్లో మనకి ఎన్ని సర్వీసెస్ ఉన్నాయని. ఐ హోప్ మీ అందరికీ అడంగల్ 1B ప్రింట్ కూడా ఈ పాటికి వచ్చి ఉంటుంది. ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. కంప్యూటరైజ్డ్ అడంగల్. ఏదైనా ఒక పర్సన్ మన ఆఫీస్కి వచ్చి నాకు అడంగల్ ప్రింట్ ఇవ్వాలి. అఫ్కోర్స్ అప్పటికీ అందరికీ తెలిసి ఉంటుంది, లేదు కొంతమంది డౌట్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. కంప్యూటరైజ్డ్ అడంగల్ వెబ్లాండ్లో కూడా వస్తుంది, మీ భూమి సైట్లో.
మీ భూమి సైట్కి మన సచివాలయానికి ఒక డిఫరెన్స్ ఏంటంటే, మీ భూమి సైట్లో మనం ఏదైతే అడంగల్ కానీ 1B కానీ ప్రింట్ తీసుకుంటున్నామో దాని మీద ఆథరైజ్ సిగ్నేచర్ రాదు. కానీ మన మీ సేవా పోర్టల్లో మనం ఏదైతే ప్రింట్ ఇస్తున్నామో ఈ ప్రింట్లో మనకి ఎంఆర్ఓ గారు ఆథరైజ్ సిగ్నేచర్ వస్తుంది. అదొక్కటే డిఫరెన్స్. వెస్ట్ గోదావరి చూస్ చేసుకోండి. మండల్ అతంటే చూస్ చేద్దాం. విలేజ్ ఫసల్ ఇయర్ రైట్ సర్వే నెంబర్ విత్ ప్రాపర్ వితౌట్ గెట్ డీటెయిల్స్ దీంట్లో కొంతమంది ఒక డౌట్ అడుగుతున్నారండి. మేము కొంతమంది డీటెయిల్స్ గెట్ చేస్తున్నాము కానీ ఇక్కడ మాకేం డ్రాప్ డౌన్ రావట్లేదా అని. ల్యాండ్ డీటెయిల్స్ ఎప్పుడు మీకు ఏ టైంలో మనకి వెనక్కి రావు, ఇక్కడ డ్రాప్ డౌన్లో రావు అంటే మనకి 2 కేసులు ఉంటాయండి. ఒకటి ఫస్ట్ కేసు ఏంటంటే మనం అడంగల్ కరెక్షన్ పెట్టుకుంటాం. కొంతమంది వస్తారు, వచ్చి కొత్తగా ల్యాండ్ కొనుక్కున్నానండి, మా వాళ్ళదే మేము ల్యాండ్ కొనుక్కున్నాము, అది మా పేరు మీద మార్చండి అని చెప్పి మన ఆఫీస్కి వస్తారు. మన ఆఫీస్ కాదు, ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు, మీ సేవా కేంద్రంకైనా సరే. వాళ్ళు ఏం చేస్తారంటే ల్యాండ్ రికార్డ్ కరెక్షన్ పెట్టే ముందు అబ్జెక్షన్స్ కోసం ఒక 15 రోజులు వెయిట్ చేస్తారు. ఎందుకంటే ల్యాండ్ రికార్డ్స్ అనేవి అంత ఫాస్ట్గా కరెక్షన్ అయ్యేవి కాదు, మీరు అలా చెప్తే అలా కరెక్షన్ అవ్వవు. అందుకని ఒక 15 రోజులు వెయిట్ చేస్తారు. ఒక 15 రోజులు వెయిట్ చేస్తారు. ఈ 15 రోజులు ఇలా చూడండి, ఇక్కడ నేను ఏం చూస్ చేశాను, సబ్ డివిజన్ సర్వే నెంబర్లో 6 అని చూస్ చేసుకున్నాను. ఎవరైనా ఒక పర్సన్ ఈ 6 అనే సర్వే నెంబర్లో సబ్ డివిజన్లో ఏమైంది, అడంగల్ కరెక్షన్ పెట్టుకున్నారు, లేకపోతే కొత్తది టైటిల్ చేంజ్ కోసం పెట్టుకున్నారు, అప్పుడు ఏంటంటే 15 రోజులు ఇది బ్లాక్ అయి ఉంటుంది. ఆ కంప్లీట్ సర్వే నెంబర్ బ్లాక్ అయి ఉంటుంది. ఆ 15 రోజుల వరకు మీకు 1B కానీ అడంగల్ కానీ ప్రింట్ అవ్వదు. అది సర్వర్ మిస్టేక్ కాదండి. మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఏమంటే ల్యాండ్ రికార్డ్స్ చేంజ్ అయ్యేంత వరకు మీకు 15 రోజులు టైం ఉంటుంది. ఆ టైం చేంజ్ అయ్యేంత వరకు మీకు రాదు. కొన్నిసార్లు ఏమొస్తుందంటే ఎంఆర్ఓ గారి డిజిటల్ సైన్ అవ్వలేదని వస్తుంది. అది ఎందుకు వస్తుందంటే ఇలాంటి కేసెస్లో వస్తుంది. ఎవరైతే ఆ పలానా సర్వే నెంబర్లో ఎవరైనా కొనుక్కొని ఉండొచ్చు, ఎందుకంటే చాలా సబ్ డివిజన్స్ ఉంటాయి, ఎవరైనా కొనుక్కొని ఉండొచ్చు. ఆ ల్యాండ్ ఎవరైనా కొనుక్కున్నారు కాబట్టి అది 15 రోజులు అబ్జెక్షన్స్ కోసం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డేటాలో వెబ్లాండ్లో ఈ పలానా సర్వే నెంబర్లో పలానా ఖాతా నెంబర్ మనం ఇన్సర్ట్ చేయాలి అని చెప్పి డేటా మొత్తం మార్చేది ఒక్కసారి. అందుకని మీకు కొంచెం టైం డిలే ఉంటుంది, కొంచెం వెయిట్ చేయండి. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తారు. అప్లికేషన్ ఫామ్ మీరు దగ్గర ఉంటే అప్లికేషన్ ఫామ్ చెక్ చేస్తారు, లేదనుకుంటే లేదు. మీరు పేమెంట్కి వెళ్తే సేఫ్ ఎంఎస్లో కానీ యూపీఐ కానీ పేమెంట్ అవుతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు అడంగల్ అనేది ప్రింట్ వస్తుంది. అలానే 1B ROR 1B అవి కూడా రెవెన్యూ డెప్ట్లోనే ఉంటాయి. ఎస్ రైట్, ROR 1B వెస్ట్ గోదావరి యాకివీడు రైట్. ఖాతా నెంబర్ 120 ఐ థింక్. ఓకే సరే, చాలామంది ఒక డౌట్ అడుగుతున్నారండి, అడంగల్కి 1Bకి డిఫరెన్స్ ఏంది అని. అఫ్కోర్స్ చాలామందికి తెలుసు, నేను తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను. అడంగల్కి 1Bకి డిఫరెన్స్. ROR 1B అనేది ఏంటంటే ఒక రైతుకు సంబంధించింది. నేనే ఒక పర్సన్ ఉన్నాను, నాకు విజయవాడలో ల్యాండ్ ఉండొచ్చు, అట్లానే విశాఖపట్నంలో ల్యాండ్ ఉండొచ్చు, కింద చిత్తూరులో కూడా నాకు వ్యవసాయ భూమి ఉండొచ్చు. ఒక రైతుకి, ఒక పర్సన్కి అతనికి ఎక్కడెక్కడ పొలం ఉంది అని చెప్పేదాన్ని మన ROR అంటాం. ఇప్పుడు చూడండి, ఈ పలానా పర్సన్కి 3 చోట్ల భూమి ఉంది, చూస్తున్నారా? అతనికి 3 చోట్ల భూమి ఉంది. ఒకటేమో ఈ ల్యాండ్, ఈ ల్యాండ్ ఏమో అతనికి తన తాతల నుంచి వచ్చింది. ఈ ల్యాండ్ అతను కొనుక్కున్నారు, ఓకేనండి. ఈ ల్యాండ్ రీజన్ అక్కడ కనిపించలేదు. సో అతనికి 3 చోట్ల ల్యాండ్ ఉంది. ROR 1Bలో నాకు ఎన్ని చోట్ల అయితే ల్యాండ్ ఉందో యాజ్ పర్ ద రికార్డ్స్ చూసుకునేదాన్ని ROR 1B అంటారు. అడంగల్ అనేది ఏంటంటే భూమి, పలానా సర్వే నెంబర్లో ఎంతమందికి భూమి ఉంది, ఎన్ని సబ్ డివిజన్స్ అయినాయి అని చూసుకునేది మీకు అడంగల్. అడంగల్ అనేది భూమికి సంబంధించింది, ROR 1B అనేది పర్సన్కి సంబంధించింది, ఇండివిజువల్. ఆ పలానా పర్సన్కి సంబంధించింది ROR 1B. ఈ పలానా పర్సన్కి 3 చోట్ల ల్యాండ్ ఉంది అని చెప్పి కనిపిస్తుంది. డీటెయిల్స్ ఫిల్ చేసి షో పేమెంట్కి వెళ్తే ఈ బాక్స్ కింద ఎంఆర్ఓ సిగ్నేచర్ చేసి వస్తుందండి, ఓకేనా? మీరు చాలా క్లియర్గా చూడొచ్చు, ఈ బాక్స్ కింద ఎంఆర్ఓ గారి సిగ్నేచర్ అయ్యి మీకు కింద కనిపిస్తుంది.
ఓకేనండి. ఇది ROR1B గురించి. అలానే మన ఆఫీస్కి వచ్చే వాళ్ళు ఇంకొక వర్క్ కూడా మనకు వస్తున్నారండి, అదే రెవెన్యూ డిపార్ట్మెంట్లో. కొంతమంది నన్ను ఒక క్వశ్చన్ అడిగారండి, ఒకసారి నోట్ చేసుకోండి బెటర్. ల్యాండ్ నేచర్ని, ల్యాండ్ క్లాసిఫికేషన్ని, ఈ రెండు మార్చే రైట్ ఓన్లీ జాయింట్ కలెక్టర్కే ఉంటుంది. ల్యాండ్ నేచర్, ల్యాండ్ క్లాసిఫికేషన్ అంటే అది వ్యవసాయ భూములు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేస్తారు, మన ఆఫీస్కి వచ్చి అప్లై చేసుకుంటారు, బాబు నేను వ్యవసాయ భూమి ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నా అని. మీరు అప్లై చేయడానికి లేదు, మీరు ఏంటంటే అది ఓన్లీ జేసీ గారికే ఉంటుంది కరెక్షన్ చేయడానికి. ఇకపోతే ల్యాండ్ రికార్డ్స్లో మనం మొత్తం 4 రకాల సర్వీసులు ఉంటాయి. ఏంటంటే ఎంట్రీ, ఒకసారి మనం మొత్తం చూద్దాం. ల్యాండ్ రికార్డ్స్లో మనకి ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ చేసిన డీటెయిల్స్ మనం అప్డేట్ చేయొచ్చు, అలానే మ్యూటేషన్ చేయొచ్చు, అట్లానే డిలీట్. ప్రతి ల్యాండ్ రికార్డ్స్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండే వన్ ఆఫ్ ది సర్వీస్ ల్యాండ్ రికార్డ్స్లో మనం ఎంట్రీ, డిలీట్, ఎంట్రీ, అప్డేట్, మ్యూటేషన్ అండ్ డిలీట్. ఫస్ట్ ఎంట్రీ. ఒకప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ల్యాండ్లో ఎంట్రీ చేసేవాళ్ళు. ఎంట్రీ చేసిన తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చేవాళ్ళు. ఎంఆర్ఓ గారు ఏం చేసేవాళ్ళు అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్స్ తీసుకొని పలానా వాళ్ళకి మ్యూటేషన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇది మొత్తం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటే చూసుకుంటుంది. సో దీని గురించి మనం వరియాల్సిన అవసరం లేదు. అన్ని రిజిస్ట్రేషన్స్ రిజిస్టర్ ఆఫీస్లోనే అయిపోతున్నాయి. రిజిస్టర్ ఆఫీస్లోనే మ్యూటేషన్ అనేది జరిగిపోతుంది. ఆటో మ్యూటేషన్ ఉంది మన దగ్గర ప్రస్తుతం, మనం అందరం ఆటో మ్యూటేషన్కి వెళ్ళిపోయాం. సో మీరు ఇంకా ఎంట్రీ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. అప్డేట్, కొంతమంది ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ కాలేదు, లేకపోతే నా పేరు కాకుండా అక్కడ వేరే ఒకరి పేరు ఉండింది, ఇలాంటి వాటి కోసం వస్తారు. మనం వీటిని కూడా మనం అప్డేట్ చేయొచ్చు. ఓకేనండి. అలానే మ్యూటేషన్, ఇందాక నేను చెప్పాను కదా, పలానా డేటాని పలానా పొలాన్ని వేరే అతను కొనుక్కున్న దాన్ని మనం మ్యూట్ చేయాలా. డిలీట్ చేయటం, ఇది కూడా మన సచివాలయంలో లేదు. మన సచివాలయంలో ఉన్నది ఏంటంటే ఓన్లీ మ్యూటేషన్ అండ్ అప్డేట్. ఈ రెండు మాత్రమే మన సచివాలయంలో అవైలబుల్గా ఉంటాయి. మనం ఎంట్రీ చేయలేం, మన సచివాలయం డిలీట్ కూడా చేయలేం ఏ ల్యాండ్ రికార్డ్ని. అలానే ల్యాండ్ నేచర్ని, ల్యాండ్ క్లాసిఫికేషన్ని మనం ఏమి మార్చలేం. ఓన్లీ ఉన్న పేర్లు మాత్రం మనం అప్డేట్ చేయగలం. దీనికోసం మనకి మీ సేవా పోర్టల్లో కొన్ని ఉన్నాయి. దీంట్లో సార్ చూడండి, మ్యూటేషన్ అండ్ టైటిల్ డీడ్ కమ్ పట్టాదార్ పాస్బుక్ మ్యూటేషన్. ఆటో మ్యూటేషన్ అయిపోయింది కదా, ఇంకా ఎందుకు ఈ ఆప్షన్ అడగచ్చు. ఎప్పుడో కొనుక్కుంటారండి పొలం, వాళ్ళు ఇప్పుడు అమ్మలేదు, అతని నాన్న పేరు మీద అతని తాత పేరు మీద ఉంది, ఇతని పేరు మీదకి తను మార్చుకోవాలనుకుంటున్నాడు. రిజిస్ట్రేషన్ అయిపోయింది కానీ అప్పుడు తను మ్యూటేషన్ అవ్వలేదు. అలాంటి ఇంకా ల్యాండ్స్ చాలా ఉన్నాయి. అందుకని మ్యూటేషన్ కమ్ టైటిల్ డీడ్ అని చెప్పి మనకు ఒక సర్వీస్ ఉంది మీ సేవలో. రైట్. మీ మ్యూటేషన్కి వెళ్ళిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇండియన్ సిటిజన్ అయితే మనం ఆధార్ కార్డుని అథెంటికేట్ చేయాలి, ఐదర్ బయోమెట్రిక్ ఆర్ ఓటీపీ. నేను ఎన్ఆర్ఐ చూస్ చేసుకుంటానండి, ఎందుకంటే ఇక్కడ నా దగ్గర ఎటువంటి బయోమెట్రిక్ అథెంటికేషన్ లేదు.
సరే, మ్యూటేషన్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారు. ఒక మ్యూటేషన్ అయిన తర్వాత మనకి అడిగే డాక్యుమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ అతని ఫోటోగ్రాఫ్, ఎవరైతే పొలం కొనుక్కున్నారో ఓనర్, ఇప్పుడు కొత్త ఓనర్ ఉంటారు కదా, ఈ కొత్త ఓనర్ యొక్క ఫోటోగ్రాఫ్ మనం అప్లోడ్ చేయాలి. అట్లానే అతని సిగ్నేచర్ మనం అప్లోడ్ చేయాలి. అతని సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అలానే డాక్యుమెంట్స్, పొలం రిజిస్టర్ అయిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్. అలానే ఈ కొత్త ఓనర్కి ఇంతకుముందు ఎక్కడైనా పొలం ఉంటే అతనికి ఒక పాస్బుక్ ఉంటుంది, పట్టాదార్ పాస్బుక్ మనకి కావాలి. పాత ఓనర్ దగ్గర పట్టాదార్ పాస్బుక్ ఉంటుంది. పాత ఓనర్ యొక్క పట్టాదార్ పాస్బుక్ జిరాక్స్ కావాలి మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయడానికి. ఓకేనండి. అతని ఫోటోగ్రాఫ్ కావాలి, అతని సిగ్నేచర్ కావాలి కొత్త ఓనర్వి. రైట్, మీ క్లాస్లో చూడండి, అతని కొత్త ఫోటో, అతని సిగ్నేచర్. ఓకేనండి. ఓల్డ్ పట్టాదార్ పాస్బుక్, ఎవరైతే ఆ పర్సన్కి ఓల్డ్ పట్టాదార్ పాస్బుక్ ఉందో ఆ పట్టాదార్ పాస్బుక్ కావాలి. అలానే డాక్యుమెంట్, ఏదైతే రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటుందో, రిజిస్టర్ అవుతుంది కదా మనం పొలం కొన్నప్పుడు, ఆ రిజిస్టర్ డాక్యుమెంట్ ఏదైతే మన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సిగ్నేచర్ చేస్తున్నారో అది. ఎన్ఆర్ఐ కాబట్టి ఇక్కడ ఉంది. మనం ఎన్ఆర్ఐ చూస్ చేసుకోకపోతే మీకు ఆప్షన్ కనిపించదు. ఫస్ట్లో చూడండి, సెలెక్ట్ టైప్, మ్యూటేషన్ కమ్ మ్యాక్సిమం మనం ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటాం. టైటిల్ డీడ్ కమ్ ఈ పాస్బుక్ మనకు చేంజ్ అయిపోవాలి. ఓన్లీ మ్యూటేషన్ అయితే పాస్బుక్లో చేంజ్ అవ్వదు కాబట్టి మనం ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటాం. సరే, చూస్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ చూస్ చేసుకుంటాం, మండల్, విలేజ్, అతని యొక్క క్యాస్ట్. అట్లానే మ్యూటేషన్ ఏ కేటగిరీ, మనకి మ్యూటేషన్ కేటగిరీస్లో మనకి బ్యాక్లాగ్ కేటగిరీ ఒకటి, సక్సెషన్ అని చెప్పి మనకి రెండు కనిపిస్తాయి. బ్యాక్లాగ్ కేటగిరీ అంటే ఓల్డ్ రిజిస్ట్రేషన్, పాత రికార్డ్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ పర్సన్కి రావాలనుకుంటే మనం బ్యాక్లాగ్ చేస్తాం. సక్సెషన్ అంటే ఏంటంటే కొత్త పర్సన్ వచ్చినప్పుడు సక్సెషన్ రిజిస్ట్రేషన్ చేస్తాం. సక్సెషన్ రిజిస్ట్రేషన్ చూస్ చేసుకుంటాం. మ్యూటేషన్ కేటగిరీలో మీకు ఇక్కడ కనిపిస్తుంది, అది చూస్ చేసుకున్న తర్వాత కొత్త ఆగిపోయింది. అప్లికెంట్ డీటెయిల్స్, ఎవరైతే మీ ఆఫీస్కి వచ్చి అప్లికెంట్ ఇస్తారో అప్లికెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. అతని ఆధార్ నెంబర్. ఓకే, రైట్. డిస్ట్రిక్ట్ స్లో కావద్దు. బయ్యర్కి ఖాతా నెంబర్ ఉంటే బయ్యర్ ఖాతా నెంబర్ ఎంటర్ చేయండి. తన పర్మనెంట్ అడ్రస్, ఎక్కడికైతే మన పాస్బుక్ ఇంతకుముందు పోస్టల్లో వచ్చేది, అందుకని చెప్పి అతని పర్మనెంట్ అడ్రస్ తీసుకునే వాళ్ళం. పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ క్లియర్గా ఉంటుంది చూడండి. అడ్రస్ టు సెండ్ ఈ పాస్బుక్ ఏ అడ్రస్కి సెండ్ అవ్వాలో ఆ అడ్రస్ని ఇక్కడ ఫిల్ చేయండి. మనం ఎప్పుడు ఇక్కడ బై హ్యాండ్ అనే ఉంటుంది, చూస్ చేసుకుంటాం. చూస్ చేసుకున్నాక లాస్ట్లో పేమెంట్ మోడ్కి వెళ్తాం. సరే, పేమెంట్ మోడ్కి వెళ్ళాం. ఇక్కడ మనకి ఒక పెద్ద ప్రాబ్లం వస్తుందండి. మనకి ఎలాంటి ప్రాబ్లం వస్తుందంటే, పేమెంట్ మోడ్లో మనం ఎప్పుడైతే పేమెంట్ క్లిక్ చేస్తామో, ఎస్పెషలీ దీనికి మాత్రమే, ఈ యొక్క అప్లికేషన్కి మనం చాలా డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి, రిజిస్టర్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి, ఇతను ట్యాక్స్ డిపార్ట్మెంట్, అట్లా ఒక ఫోటో, ఒక సిగ్నేచర్, ఇలా మనం చాలా డీటెయిల్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే, డీటెయిల్స్ మనం పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి, ఫోటో అయితే జేపీజీలో కన్వర్ట్ చేసి అప్లోడ్ చేస్తున్నాం. మొత్తం ఎంత ఎంబీ ఉండాలి, ఎందుకంటే మొత్తం అన్ని కంపల్సరీ ఫీల్డ్సే. చూడండి, ప్రతిదీ తన అప్లికేషన్ కంపల్సరీనే, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కంపల్సరీనే, ఫోటో, ప్రతిదీ కంపల్సరీ డాక్యుమెంట్, ప్రతిదీ మీరు అప్లోడ్ చేయాలి. ఓకే, ఫోటోకి 20 KB, ఓకేనా, సిగ్నేచర్కి 20 KB సరిపోయింది. మరి రిమైనింగ్ అనేవి ఎంత ఉండాలి? ఇన్ కేస్ మీరు ఎక్కువ కనుక పెద్ద ఫైల్ కనుక మీరు అప్లోడ్ చేస్తే, షో పేమెంట్ అని ప్రెస్ చేయగానే కొలాప్స్ అవుతుంది, మీకు అక్కడ ఎర్రర్ కోడ్ డిస్ప్లే అవుతుంది, ఆగిపోతుంది. ఏమనుకుంటారంటే సర్వర్ ప్రాబ్లం అనుకుంటారు, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడే క్లియర్గా రాస్తుంది, టోటల్ ఫైల్స్ అండ్ అప్లోడ్ 3 MB కన్నా మించకూడదు. ఏంది, మన ఫొటోస్, మన సిగ్నేచర్, ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ కలిపి 3 MB కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. 3 MB కన్నా 1 బైట్ ఎక్సీడ్ అయినా సరే వెంటనే అది క్లోజ్ అయిపోతుంది ఆ పేజ్. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. మ్యూటేషన్స్లో ఉన్నప్పుడు మనకు వచ్చే మేజర్ ప్రాబ్లం ఇదే. ఎప్పుడైతే మనం మ్యూటేషన్కి వెళ్తున్నామో వెంటనే ఆ 3 MB కన్నా ఫైల్ 1 బైట్ అయినా సరే అది క్లోజ్ అయిపోతుంది. ఇన్ కేస్, ఎందుకంటే నేను పర్సనల్గా ఫేస్ చేసిన ప్రాబ్లమే అది.
నేను జస్ట్ ఎగ్జాక్ట్గా మనం ట్రాక్ చేసిన 3 MB ఉంది కదా అని చెప్పి అప్లోడ్ చేశాను. కానీ 3 MB కన్నా ఒక్క బయట ఉన్నా సరే అప్లోడ్ తీసుకోవట్లేదు. 5 MBకి దీన్ని ఎక్సీడ్ చేస్తాను అన్నారు, మేము అడిగాం. మేబీ ఒక 10 to 15 డేస్లో 5 MBకి అప్డేట్ అవుతుంది. ప్రస్తుతానికి మాత్రం 3 MBనే ఉంది. ఓకేనా అండి? సో ఓన్లీ 3 MB డేటా ఫైల్ మాత్రం మనం అప్లోడ్ చేస్తారు, షో పేమెంట్కి వెళ్తారు, అయిపోతుంది. సరేనా అండి? ఇకపోతే నెక్స్ట్ ఇది ల్యాండ్ రికార్డ్స్లో మ్యూటేషన్ కమ్ పట్టాదార్ పాస్బుక్ సర్వీసెస్. సరే, ఇంకా మనకి ఓకే టైం అయిపోయింది. ఇంకా మనకి కొన్ని రకాల సర్వీసులు ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్. ఎలాంటివంటే కరెక్షన్కి వస్తారు, నేమ్ కరెక్షన్ కోసం వస్తారు. ఫన్నీ థింగ్ చూద్దాం, కరెక్షన్ ఇన్ అడంగల్స్. సారీ, అది నేమ్ చేంజ్ చేశారు. థింక్ కరెక్షన్ ఇన్ కరెంట్ అడంగల్ ఈజ్ చేంజ్డ్. రిమిట్ థింక్ అదే ఏం పేరు, అది రీనేమ్ చేశారండి. అది కరెక్షన్ కంప్యూటరైజ్డ్ కరెంట్ అడంగల్ కాదు, అది సర్టిఫికేట్ ఇష్యూ క్లైమ్ స్టేట్మెంట్స్ రాసుకున్నా చూడండి. యా, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ అ రికార్డ్ ఆఫ్ రైట్స్. ఇంతకుముందు ఇక్కడ ఏముండేదంటే కరెక్షన్ అని ఉండేది, కరెక్షన్ ఆఫ్ కరెంట్ అడంగల్ అని ఉండేది. దాన్ని ఇప్పుడు మార్చేశారు, మార్చేసి ఓన్లీ రెక్టిఫికేషన్ అనే పేరు మాత్రం పెట్టారు. రెక్టిఫికేషన్ అంటే ఏదో అయిపోయింది అనుకోకూడదండి. రెక్టిఫికేషన్ అంటే ఏంటంటే అతనికి ఆల్రెడీ ఒక అడంగల్ ఉంది, అడంగల్లో ఇంకో చూడండి మన వాళ్ళు ఎలా ఉంటుందో కరెంట్ అడంగల్లో ఏం జరుగుతుందో. యా, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు పవన్ సాయి, సే ఇట్ ఇస్ ఆర్. కాకపోతే అడంగల్లో ఎలా పడిందంటే PAVANAASAA ఇలా అడంగల్లో ప్రింట్ అయ్యింది. ఇలా అడంగల్లో ప్రింట్ అయి ఉన్నప్పుడు మీరు ఇలా కన్వర్ట్ చేయడానికి మీరు రెక్టిఫికేషన్ ఆఫ్ డేటాను అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఇలా డేటా ఉంది, కాకపోతే నేనేమంటున్నానంటే నాకు కరెక్షన్ ఇలా కావాలని అడుస్తారు. మన ఆఫీస్కి వస్తారండి, ల్యాండ్ రికార్డ్స్లో మా నాన్నగారి పేరు ఉంది, మా తాతగారి పేరు అప్లోడ్ చేయండి అని వస్తారు. అలాంటివి మన ఆఫీస్లో మనం చేయకూడదు, ఎందుకంటే అది క్రైమ్. ల్యాండ్ రికార్డ్స్ని మనం ఎప్పుడైతే మార్చుతున్నామో అది క్రైమ్ అవుతుంది. ఓన్లీ చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్, ఒక వర్డ్ ఒక లెటర్ని మార్చుకునేది మాత్రమే మనకి రైట్ ఉంది. ఇలా ఉన్న పేరు ఇది నా ఒరిజినల్ నేమ్, కానీ రికార్డ్స్లో ఇలా ఉంది, అప్పుడు నేను మార్చుకోవచ్చు, పవన్ సాయిని పెట్టుకోవచ్చు. కాకపోతే నేను పవన్ సాయి ఉన్న డిఫరెంట్ నేమ్ని రఘురామ్ అని మార్చేసేకూడదు, ఒక వేరే నేమ్ రికార్డ్స్ మనం మార్చకూడదు అడంగల్. దీనికోసం అనుకున్నారు ఏంటంటే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్. ఇంతకుముందు ఇక్కడ కరెక్షన్ ఆఫ్ అడంగల్ అని ఉండేది, ఇప్పుడు మనం రెక్టిఫికేషన్ అని చెప్పి ఒక 10 days బ్యాక్ నేమ్ చేంజ్ చేశారు. ఓపెన్ చేయండి వెస్ట్ గోదావరి. సరే, నేను ఒకటి చూపిస్తాను, ఎవరిదైనా ఒకళ్ళది. ఓకే, కమాన్. ఓకే, ఇక్కడ చూడండి, కరెక్షన్ ఆఫ్ అడంగల్, కరెక్షన్ ఆఫ్ ఖాతా నెంబర్, సర్వే నెంబర్. మీకు ఏది పర్సన్ వచ్చి ఏది చూస్ చేసుకోమంటే అది చూస్ చేసుకోవచ్చు. అడంగల్ మారిపోతే అఫ్కోర్స్ ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా రిమైనింగ్ అట్లా మారిపోతుంది. చూడండి, ఈ పొలం రెడ్డి లక్ష్మీనారాయణ అని పట్టాదారు ఉన్నారు, అతని పేరు సత్యనారాయణ. మీరు దీంట్లో ఏ ఫీల్డ్కి మార్చాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ అతని పేరు రెడ్డిలో వేరే పేరు అనుకుందాం. మనం ఏం చేస్తామంటే ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఎడిట్ మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఎడిట్ ప్రెస్ చేసిన తర్వాత మీకు అన్నీ మార్చుకోవడానికి ఉంటుంది. చూడండి, ల్యాండ్ నేచర్, ఇందాకే చెప్పాను నేను, ల్యాండ్ నేచర్ని మార్చే ఆప్షన్ ఇక్కడ లేదు. మనం ఓన్లీ రెక్టిఫికేషన్లో అతని నేమ్లో చిన్న చిన్న కరెక్షన్స్ మాత్రమే చేయొచ్చు. ఎప్పుడైతే మీరు ల్యాండ్ నేచర్కి వెళ్తారో అది జేసీ గారు అప్రూవల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనండి, ల్యాండ్ నేచర్ని కానీ ల్యాండ్ క్లాసిఫికేషన్ని కానీ చిన్న చిన్న ఆప్షన్స్లో లక్ష్మీలో అతని పేరు ఇంకొక అక్షరం అనుకోండి, రైట్. చేంజ్ ఆప్షన్ లైక్ తెలుగు. యా, లక్ష్మి అప్డేట్. ఓకే,
అతని పేరు లక్ష్మి అయితే మనం అప్డేట్ చేసి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది షో పేమెంట్ అని. అంతేగాని మీరు కంప్లీట్గా నేమ్ చేంజ్ చేసే రైట్ మనకి లేదు. మనం ఓన్లీ ఒక్క లెటర్ని మాత్రం మనం మార్చగలుగుతాం. అట్లా ల్యాండ్ నేచర్ని కూడా మనం మార్చాలంటే దీనికి ఎక్కువ డిలే పడుతుంది అని కూడా వచ్చిన పర్సన్కి చెప్పండి. ఓకేనండి. దీనికి మొత్తానికి మనకి పట్టే టైం 30 రోజులు మనకున్నది. 15 రోజులేమో వెరిఫికేషన్కి వెళ్తుంది, 15 రోజులు అబ్జెక్షన్స్ కోసం మనం వెయిట్ చేస్తాం. ఈ 15 రోజుల తర్వాత వెబ్లాండ్లో మనం డేటాని మారుస్తాం. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఏ రికార్డ్స్, ఇది కూడా మన సచివాలయంలో ఉంది. ఓపెన్ సర్వీస్ అవైలబుల్గానే ఉంది, మనం చేయొచ్చు మన ఆఫీస్ నుంచి. కాకపోతే రెవెన్యూ డెప్ట్లో మనకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్. చాలామంది అడుగుతున్నారండి, మనం స్కీమ్స్ కోసం ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ ఇచ్చాం, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చాం, ఎన్ని రోజులు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ పనిచేస్తుంది, లేకపోతే ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ పర్సన్ వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయొచ్చు. కొంతమంది అడుగుతున్నారండి. మనకున్న గైడ్లైన్స్ ఏంటంటే ఒక పర్సన్ ఒక్కసారి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నారంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ ఇన్ని రోజులు అని ఏం లేదు. ఇన్కమ్ అయితే కొంత వ్యాలిడిటీ ఉంటుంది కానీ ఇంటిగ్రేటెడ్ ఉండదు మనకి. అందుకనే రీఇష్యూయింగ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మనకి. ఏదైతే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అప్లై చేస్తున్నామో అప్లై చేయడం కాకుండా మనకి ఇంకోటి ఉంటుంది, ఇష్యూయింగ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అని. అక్కడికి వెళ్ళి అప్లై చేయొచ్చు, మళ్ళీ రీప్రింట్ అవుతుంది మనకి. మళ్ళీ అతని దగ్గర నుంచి పేమెంట్ తీసుకుంటాం, పేమెంట్ తీసుకుని అప్లై చేస్తాం. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఎఫ్ఎంసి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఓల్డెన్ డేస్లో, ఇంతకు ముందు డేస్లో మన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ని లీగల్ హైర్ నుంచి తీసుకున్నాము. లీగల్ హైర్ వేరు, ఎఫ్ఎంసి వేరు, గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లీగల్ హైర్. లీగల్ హైర్ అనేది త్రూ కోర్ట్ ఇస్తారు, వీడు లీగల్ హైర్ అని. లేదా ఎఫ్ఎంసి అనేది ఎందుకంటే ఎవరైనా ఒక పర్సన్ చనిపోతే అతని బ్యాంక్లో డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి, లేకపోతే అతని జాబ్ ఎవరైనా చనిపోతే ఆ జాబ్ మనకి ఇవ్వడానికి ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరికి జాబ్ ఇస్తారు, అలాంటి వాళ్ళ కోసం. లేకపోతే ఎల్ఐసి డబ్బుల కోసం ఎఫ్ఎంసి తీసుకుంటాం. ఎఫ్ఎంసి చనిపోయిన వాళ్ళకి ఇస్తారండి, చనిపోయిన వాళ్ళు విత్ రిలేషన్ ఆఫ్ సో అండ్ సో అని. అంతేగాని బతుకున్న వాళ్ళు మన ఎఫ్ఎంసీలో యాడ్ చేయొద్దు. ఒక అతను చనిపోతే అతని ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసుకొని మనం తీసుకోవాలి. మీరు అప్లై చేయండి, మీరు దీంట్లో వ్యాలిడేట్ చేయొద్దు. ఒక అతనికి 2 మ్యారేజెస్ అయినాయండి, 2 మ్యారేజెస్ అయితే ఫస్ట్ వైఫ్ని యాడ్ చేయాలా, సెకండ్ వైఫ్ని యాడ్ చేయాలా, అతని పిల్లలు ఉన్నారండి, మీరేం వ్యాలిడేట్ చేయొద్దు. మీ దగ్గరికి ఒక పర్సన్ వచ్చి మీరు అప్లై చేయండి అంతే. అతను వచ్చిన డీటెయిల్స్తో వెరిఫై చేసుకున్న అథారిటీ వేరుంటారు. మొన్న రీసెంట్గా ఒక అతను కాల్ చేసి ఏమంటే రైట్ షేర్ అవుతుందా? ఓకే, ఒక అతను ఎఫ్ఎంసీ కోసం వచ్చారండి, అతనికి 2 మ్యారేజెస్ అని. నన్ను ఏం చేయమంటారండి? డిజిటల్ అసిస్టెంట్ పని వ్యాలిడేట్ చేయడం కాదు. వచ్చిన పర్సన్ వస్తే అతను డీటెయిల్స్ ఇస్తారు, అప్లై చేస్తాం. లేదు ఫైన్, వ్యాలిడేషన్లో పోతుంది, లేదనుకుంటే అప్లై అవుతుంది. సరే చూడండి, ఎఫ్ఎంసీ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ అప్లికెంట్, మనకి ఎవరైతే అప్లికెంట్ వస్తారో ఆ వచ్చిన అతని అప్లికేషన్ నేమ్ రాయండి. అతని నేమ్, అతని రిలేషన్, అతని పేరు అయితే ఏంటి, వాళ్ళ ఫాదర్ పేరు రాయండి, అతని డేట్ ఆఫ్ బర్త్, అతని డీటెయిల్స్ ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ అతని పోస్ట్లో అడ్రస్ రాస్తాం. అడ్రస్ రాసిన తర్వాత ఇక్కడ ఈ ఫీల్డ్లో ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన అతని డీటెయిల్స్ రాయాలి. క్లియర్గా రాస్తుంది, చనిపోయిన అతని డీటెయిల్స్ రాయండి అని. చనిపోయిన అతని పేరు, అతని ఫాదర్ నెంబర్, పేరు, చనిపోయిన అతని ఫాదర్ నెంబర్, అతను ఏ రోజు చనిపోయారు, ఏ రీజన్ వల్ల చనిపోయారు. చూడండి ఇక్కడ మిస్సింగ్, మర్డర్ అని కూడా ఉంటుంది, సూసైడ్. ఏ రీజన్ వల్ల చనిపోయారు, అతని ఆక్యుపేషన్ ఏంటి, అతని ఆధార్ నెంబర్, ఓకేనా. లేదు అతనికి ఆధార్ కార్డు ఇంకా రాలేదు, తన ఎన్రోల్మెంట్ ఐడి, ఎక్కడ చనిపోయారు. అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫీల్డ్లో ఎంతమంది అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, తన ఫ్యామిలీ మెంబర్ అనుకుంటున్నారో అంతమంది వస్తారండి. ఓకే, వచ్చిన అంతమంది ఫీల్డ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. అంతమంది నేమ్స్ మనం యాడ్ చేసుకొని ఫైనలైజ్గా లాస్ట్లో మనం డీటెయిల్స్ని అప్లోడ్ చేయాలి. మనం ఏమి అప్లోడ్ చేయాలి దీంట్లో,
ఫిజికల్ ఫామ్స్లో ఉంటుంది ఎఫ్ఎంసీ అప్లికేషన్ ఫామ్ అప్లై చేయండి. వాళ్ళ నోటరీ రిలేషన్ తీసుకుని వస్తారు, అఫిడవిట్ని అప్లోడ్ చేయండి. ఓకేనా. వాళ్ళ ఐడి ప్రూఫ్ అప్లై చేయండి. డెత్ సర్టిఫికేట్, అతను చనిపోతే డెత్ సర్టిఫికేట్, లేదు మర్డర్ అయితే అతను ఎఫ్ఐఆర్ ఉంటుంది. మిస్సింగ్ అయితే కొంతమంది మిస్సింగ్ అవుతూ ఉంటారు. మిస్సింగ్ అయిన వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు వాళ్ళు వెనక్కి రానప్పుడు వాళ్ళ పిల్లలు ఏమంటారంటే ఈ ఆస్తి మాకు కావాలని అడుగుతారు. సో అప్పుడు మనం ఎఫ్ఐఆర్ అప్లై చేస్తాం. ఎఫ్ఐఆర్ని అప్లోడ్ చేసి షో పేమెంట్కి వెళ్ళండి. ఇక్కడ కూడా చాలా క్లియర్గా మీకు టోటల్ అప్లోడ్ ఫైల్ 3 MBనే. మీరు ఎక్కువ ఫైల్ కనుక మీరు అప్లోడ్ చేస్తే అది వెనక్కి వచ్చేస్తుంది, పేమెంట్ గేట్వే దాకా వెళ్ళదు. మీరు ఇప్పుడే షో పేమెంట్కి వెళ్తారు, వెంటనే ఫైల్స్ అప్లోడ్ అవుతాయి సర్వర్లోకి, వెంటనే అది ఆగిపోతుందండి. మీరు పేమెంట్స్కి వెళ్తున్నప్పుడు అది మాత్రం చూసుకోండి. ఇది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఎఫ్ఎంసీ అంటారు దీన్ని. అలానే ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనకి చాలా సర్వీసులు ఉన్నాయి. మీరు ఓపెన్ చేసి ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు జస్ట్ ఓపెన్ చేయండి, మీరు ఓపెన్ చేసి చూడండి. ఓబీసీ అప్లై చేయొచ్చు, ఆర్ఓ ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. తరుగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. కాకపోతే క్వశ్చన్స్ కొంతమంది మన ఆఫీస్కి వచ్చి అలానే మన సచివాలయం ద్వారా మనం ఈపీడీసీ సర్వీస్ ఇవ్వచ్చు. ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి మనం సర్వీసెస్ ఇవ్వచ్చు. చూద్దాం. వెస్ట్ గోదావరి నుంచి మనకి డ్రాప్ డౌన్ చేస్తే చాలా సర్వీసులు కనిపిస్తాయి. లాగౌట్ అయిపోయినట్టు సెషన్ అయిపోయింది. కొత్త మీటర్ కనెక్షన్ కోసం వచ్చారు మన ఆఫీస్కి. ఈపీడీసీఎల్ని చూస్ చేసుకోండి. సేమ్ ఇదే ఈపీడీసీఎల్ అప్లికేషన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చాలా క్లియర్గా కనిపిస్తాయి చూడండి. కన్జ్యూమర్ ఇచ్చే కంప్లైంట్స్. ఎవరైనా ఒక పర్సన్ కన్జ్యూమర్ మీ ఆఫీస్కి వచ్చి నాకు పోల్ ఇరిగిపోయింది, వైర్లు కింద పడిపోయినాయి, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది, ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ, మీటర్ పగిలిపోయింది, కొంతమంది వస్తారండి మా మీటర్ పగిలిపోయింది అంటారు. అలాంటి కంప్లైంట్స్ అన్నీ కన్జ్యూమర్ కంప్లైంట్స్లో తీసుకోవచ్చు మన సచివాలయంలో. అది పెయిడ్ సర్వీస్, అది ఫ్రీ సర్వీస్ కాదు. వన్ ఆఫ్ ది మీ సేవ సర్వీస్, పెయిడ్ సర్వీస్. అట్లానే కేటగిరీ చేంజ్ మనం దీన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ న్యూ కనెక్షన్ వెళ్దాం. ఈపీడీసీఎల్లో న్యూ కనెక్షన్. ఒక పర్సన్ మన ఆఫీస్కి వచ్చి నాకు కొత్త మీటర్ కావాలి అని అడిగితే మనం ఏం చేయాలి? ఫస్ట్ అతని దగ్గర ఎస్టిమేట్ ఉంటే విత్ ఎస్టిమేట్ అని తీసుకోండి, లేదు వితౌట్ ఎస్టిమేట్ అయితే వితౌట్ ఎస్టిమేట్. ఎస్టిమేట్ అంటే ఏంటి? అతని దగ్గర ఎంత పెద్ద ఇల్లు ఉంది అని చెప్పి ఒక వైరింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ వైరింగ్ సర్టిఫికేట్ని ఎస్టిమేట్ అంటారు. ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు తీసుకోండి, అదేం కంపల్సరీ కాదు. ఇకపోతే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, ఎల్టీ కేటగిరీ, హెచ్టీ కేటగిరీ. మనకి హెచ్టీ కేటగిరీ డిజేబుల్ అయి ఉంటుంది. మన సచివాలయంలో హెచ్టీ కేటగిరీని చేయడానికి మనకి రైట్ లేదు. మన గ్రామ వార్డు సచివాలయం నుంచి ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ అన్నీ వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఎల్టీ అప్లికేషన్స్ మాత్రమే మన సచివాలయంలో అవుతాయి. ఇది డిజేబుల్ అయి ఉంటుంది. ఎల్టీలో చూడండి, సర్వీస్ టైప్లో ఎల్టీ డొమెస్టిక్ అంటే ఇంటికి ఎవరైతే వాళ్ళ సొంత ఇంటికి డొమెస్టిక్ అప్లికేషన్ వేస్తారో దాన్ని మనం ఎల్టీ డొమెస్టిక్లో పెట్టుకోవాలి. లేదు కొంతమంది ఇంటి బయట షాపులు పెట్టుకుంటూ ఉంటారు, చిన్న చిన్న షాప్స్, ఎలాంటి పచారీ కొట్లు పెడతా ఉంటారు. అలాంటప్పుడు ఎల్టీ కమర్షియల్ పచారీ షాప్స్ అయితే. లేదు అడ్వర్టైజ్మెంట్స్ కానీ, ఓకేనా, లేక ఫంక్షన్స్ హాల్స్కి, జనరల్ పర్పస్, రిలీజియస్ గుళ్ళకి పెడతా ఉంటారు, ఏది వినాయక చవితికి. అలాంటప్పుడు ఎల్టీ రిలీజియస్ ప్లేసెస్, గుళ్ళో టెంపరీగా కొన్ని రోజులు ఉత్సవాలు చేసి క్లోజ్ చేసేస్తారు, వాళ్ళకి ఒక ఎలక్ట్రికల్ కనెక్షన్ అవసరం అవుతుంది. అప్పుడు మనం ఈ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఎగ్జిబిషన్స్కి వాటికి నువ్వు కూడా చేసి సత్యం సార్ కంటిన్యూ చేస్తానండి, ఒక 5 minutesలో వస్తాను. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మామూలుగా మనకి ఎనర్జీ సర్వీసెస్లో కేటగిరీస్ చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. కేటగిరీ 1లో వచ్చి హౌసెస్ సంబంధించి మనం డొమెస్టిక్ కేటగిరీ అని ఉంటుందండి. ఆ డొమెస్టిక్ కేటగిరీలో కూడా మొత్తం మళ్ళీ అందులో 3 సబ్ కేటగిరీస్ ఉన్నాయి. 1A వచ్చి 75 watts, 1B 75 to 225 watts, 1C 225 watts, గ్రేటర్ దెన్ 225 1C అండి. నెక్స్ట్ కేటగిరీ 2లో వచ్చి కమర్షియల్ పర్పస్. నెక్స్ట్ కేటగిరీ 3 వచ్చేటప్పటికి రైస్ మిల్స్, ఇవన్నీ సీజనల్స్ ఉంటాయి కొన్ని.
సీజనల్స్ మట్టికి మనం అవి చెయ్యం. దట్టు కొన్ని ఇండస్ట్రీస్ అనేవి కూడా మనం చేయమాట. నెక్స్ట్ కేటగిరీ 4 వచ్చి రిలీజియస్ ప్లేసెస్లో జనరల్ పర్పస్ స్కూల్స్, స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కేటగిరీ 4కి వస్తాయి. కేటగిరీ 5 వచ్చేటప్పటికి అగ్రికల్చర్, అక్వా, ఫిష్ ఇవన్నీ వస్తాయండి. ఇంకా ఇందులో మనకి ఇప్పుడు న్యూ మీటర్ కనెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫర్ సపోజ్ మన హౌస్లో అప్లై చేయాలి న్యూ కనెక్షన్. ఎల్టీ డొమెస్టిక్ సెలెక్ట్ చేసుకుంటాం, కన్జ్యూమర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తాం, దాని తర్వాత సర్నేమ్ ఇంటి పేరు ఎంటర్ చేస్తాం, వాళ్ళ పేరు ఎంటర్ చేస్తాం, వాళ్ళ ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తాం, వాళ్ళ రిలీజియస్ కేటగిరీ ఓసీఆ, ఎస్సీఆ, ఎస్టీఆ అని ఎంటర్ చేస్తాం. ఇప్పుడు కన్జ్యూమర్ టైప్, ఇప్పుడు ఇండివిజువలా, కంపెనీయా. కంపెనీ అంటే మనం ఇప్పుడు ఒక హౌస్లోనే చిన్న కంపెనీలా పెట్టుకుని ఉంటారు, ప్రైవేట్ కంపెనీలు కొన్ని ఉంటాయి, రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్, ఇలాగా వాళ్ళది ఏంటనేది మనకు అప్లికేషన్ వాళ్ళు ఫిల్ చేసి ఇస్తారు కాబట్టి అది మనం తీసుకొని ఎంటర్ చేస్తాం అన్నమాట. దాని తర్వాత హౌస్ నెంబర్, ఇలా వాళ్ళ అడ్రస్ ఏ సర్కిల్కి వస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం అని ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఏలూరు సెలెక్ట్ చేసుకున్నాం. ఏలూరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మండలం వస్తుంది. మనం ఏ మండలం అయితే ఆ మండలం మా ఏలూరు. నెక్స్ట్ సెక్షన్ నేమ్, ఇక్కడ మళ్ళీ సబ్ సెంటర్స్ ఉంటాయండి. ఫస్ట్ మండలం సెలెక్ట్ చేసుకున్నాం. హలో, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ తంగిలమూడి అని ఒక సబ్ సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం సెక్షన్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ పిన్ కోడ్ ఎంటర్ చేస్తాం. వీళ్ళు వాళ్ళ సింగిల్ ఫేస్ కావాలా, 3 ఫేస్ కావాలా అనే ఆప్షన్స్ అడుగుతాయి. సింగిల్ ఫేస్ కావాలంటే సింగిల్ ఫేస్, 3 ఫేస్ కావాలంటే 3 ఫేస్ వాళ్ళు అడుగుతారు. అది మనం ఎంటర్ చేస్తాం. డిపార్ట్మెంట్ నాన్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా. ఇప్పుడు ఫర్ సపోజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంథింగ్ అయితే నాన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ మనం ఇస్తాం అన్నమాట. వితౌట్ ఎస్టిమేట్ తీసుకుని లొకేషన్ టైప్, ఎక్కడ లొకేషను, అలా అడ్రస్ లొకేషను ఇవన్నీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎవరు తీసుకుంటున్నారో, ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నానండి, నేను మా ఫాదర్ పేరు మీద అప్లై చేస్తున్నా. సో నేను ఇక్కడికి వచ్చి నా పేరు నేను ఇక్కడ ఇస్తాను. ఇక్కడ ఇన్ఫర్మేటివ్ రిలేషన్షిప్లో సన్ ఆఫ్ నా పేరు ఇచ్చుకుంటాను. ఇంకా ఐడి ప్రూఫ్ ఇస్తాను, టైప్ ఆఫ్ ఓనర్షిప్ ఇచ్చి ఈ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేస్తాం. మీరు ఇది అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడ 5 MB మించి అన్ని డాక్యుమెంట్స్ అప్లికబుల్ కావు. 5 MB లోపు అన్నీ మనం అప్లోడ్ చేయమాట. అందులో మనకు కావాల్సినవి ఏమేంటంటే సిగ్నేచర్ కావాలి, వైరింగ్ సర్టిఫికేట్ కావాలి, ఫోటో కావాలి, ఓనర్షిప్ సర్టిఫికేట్ కావాలి, క్యాష్ సర్టిఫికేట్ కావాలి, ఐడి ప్రూఫ్, అప్లికేషన్ ఫామ్స్. ఇవన్నీ మనం న్యూ మీటర్ కనెక్షన్కి మనం చేసేదండి. నెక్స్ట్ ఈపీడీసీలోనే మనం ఇంకో సర్వీస్ చూద్దాం. ఇప్పుడు కంప్లైంట్స్ మన దగ్గరికి వచ్చి ఫర్ సపోజ్ మా మీటర్ కాలిపోయిందండి, మా మీటర్ పేలిపోయింది, బాల్ తగిలేదో అయిపోయింది, ఇలా సెవరల్ రీజన్స్ చెప్తూ ఉంటారు. మనం వాళ్ళకి నేను పంపించకూడదు కదా వెనక్కి. సో వాళ్ళకి కంప్లైంట్ మనం రేస్ చేస్తే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ మీటర్ సంబంధించిన ఇష్యూస్ ఏంటనేది వాళ్ళు చూసుకొని వాళ్ళు దాన్ని కరెక్ట్ చేయడం, లేదా న్యూ మీటర్ ఇవ్వడం, అలాంటివన్నీ వాళ్ళు కంప్లైంట్ రేస్ చేసుకుని దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఇక్కడ మనం సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. కొన్ని ఏమవుతాయంటే మనకు లోడ్ చేంజ్ అవ్వడం వల్ల మీటర్స్ పేలిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అవి కూడా మనకి ఇందులో ఆప్షన్స్ ఉంటాయి. అది మనం ఒకసారి చేంజ్ చేయొచ్చండి. అందులో కంప్లైంట్స్ రేస్ చేయడానికి అప్లికేషన్ ఫర్ కన్జ్యూమర్ కంప్లైంట్స్ అనే ఆప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ ఈపీడీసీలోనే నేమ్ చేంజ్, ఇది మనకి ఇంపార్టెంట్ అండి. నేమ్ చేంజ్ ఎందుకు అంటే ఇప్పుడు మన తాతగారి పేరు మీద ఉందండి అది, ఆ పేరు ఇప్పుడు నేను ఆ ఇంట్లో ఉంటున్నాను. సో ఆ నేమ్ అనేది నేను చేంజ్ చేసుకోవాలి. ఫోన్ నెంబర్ అనేది వేరే వాళ్ళు లింక్ అయిపోయింది. వేరే వాళ్ళు లింక్ అయిపోతే మనం చేంజ్ చేయడానికి కూడా ఇందులో పాసిబిలిటీ ఉంటుంది అనమాట. జస్ట్ నేను ఒక సర్వీస్ నెంబర్ చూస్తానండి, జస్ట్ 1 సెకండ్ అండి, లైన్లో ఉండండి. సర్వీస్ నెంబర్ ఒకటి ఇది కొంచెం స్లోగా ఉందండి, ఓపెన్ అవుతుంది.
సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసామాట. లైవ్ స్ట్రీమింగ్ కదా, కొంచెం ఎక్కువ డేటా తీసుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు ఏదో సర్వీస్ ఇష్యూ ఉందండి ఇక్కడ. ఇప్పుడు ఈపీడిఎస్ నేమ్ చేంజ్ రిక్వెస్ట్లకు మనం వెళ్ళినప్పుడు లాగిన్ అయిన తర్వాత మనం అందులో ఏమేమి చేంజ్ చేయొచ్చు అంటే నేమ్ చేంజ్ చేయొచ్చు, సర్నేమ్ చేంజ్ చేయొచ్చు, మొబైల్ నెంబర్ చేంజ్ చేయొచ్చండి. లాస్ట్లో మనం ఈపీడిఎస్ఎల్ సర్వీస్ ఏది చేసినా సరే మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది కంపల్సరీ అండి. ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకుంటుంది. దీంట్లో మనకు ఒక ఇష్యూ వచ్చింది, అది రెక్టిఫై చేస్తున్నారు. ఏంటంటే ఆ ఇష్యూ ఏంటంటే వాళ్ళకి సిక్జన్ మంత్ర డివైసెస్ మాత్రమే వాళ్ళు ఇచ్చారు. స్టార్టెక్ FM 220 ఇవన్నీ అప్డేట్ చేస్తా ఉన్నారు 2 or 3 డేస్లో. సో మనం అప్పుడు ఏం చేస్తాం అంటే 2 or 3 డేస్లో అది అప్డేట్ మోస్ట్లీ అప్డేట్ అయి ఉంటుంది. అది స్టార్టెక్తో వాళ్ళు తీసుకుని మనం వాళ్ళ డీటెయిల్స్ అనేది నేమ్ చేంజ్ చేయడం అనేది చేయొచ్చండి. మొబైల్ నెంబర్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది మీటర్ వాళ్ళది కాకపోయినా వేరే వాళ్ళ మొబైల్ నెంబర్ లింక్ అయిపోవడం వల్ల వాళ్ళ బిల్స్ డీటెయిల్స్ వాళ్ళకి వెళ్ళట్లేదు. సో మనం ఏం చేస్తామంటే ఆ డీటెయిల్స్ అనేది తీసుకుని ఆ డీటెయిల్స్ అనేది మనం చేంజ్ చేయొచ్చు అనమాట మీటర్ చేంజ్లో. నెక్స్ట్ మనం ఇప్పుడు కేటగిరీ చేంజ్ గురించి ఓకే. లోడ్ చేంజ్ ఇప్పుడు మన దగ్గరికి వచ్చి మాది 1.1 వాట్ అండి, ఒక ఏసీ ఇదివరకు వాడేవారు. ఇప్పుడు ఒకే ఫ్యామిలీలో 2-3 ఏసీలు వాడుతున్నారు. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే కన్సంప్షన్ ఎక్కువ అయిపోవడం వల్ల వాటేజ్ అని తట్టుకోలేక ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి. సో మనం దాన్ని చేంజ్ చేయాలంటే ఇప్పుడు మనం లోడ్ చేంజ్ చేసుకుని దానికి కిలో వాట్స్ అనేది చేంజ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మనం సర్కిల్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక మనం సర్కిల్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం, ఏలూరు సర్కిల్. ఇక్కడ మన సర్కిల్ నేమ్ ఏలూరు సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సర్వీస్ నెంబర్ 151110. సైట్ ఇష్యూస్ ఏమో వచ్చినాయండి. మనం ఇప్పుడు కన్జ్యూమర్ కంప్లైంట్స్ అనేది దాని గురించి డిస్కస్ చేసాం కదా. ఇందులో వచ్చేటప్పటికి మనకి రాంగ్ డేటా ఆన్ బిల్ అని ఒక ఆప్షన్ వస్తుందండి. కంప్లైంట్ చేసేటప్పుడు వాళ్ళ బిల్లులో కనుక డేటా అనేది తప్పుగా ఏమైనా ఎంటర్ చేస్తే అది మనం కంప్లైంట్ పెట్టచ్చు అనమాట. నెక్స్ట్ ఏసీడీ అని కొన్ని ఇష్యూస్ ఉంటాయి. మీరు ఒకసారి చూస్తే మీకు అదంతా అర్థమవుతుందండి. మనకి మెయిన్ ఇష్యూ ఏంటంటే మనం సర్వీసెస్ చేస్తున్నాం, బట్ కొన్ని లిమిటెడ్ సర్వీసెస్ చేస్తున్నాం అని చెప్పి కమిషనర్ గారు కానీ అజయ్ జైన్ గారు కానీ చాలా ఫీల్ అయ్యారండి, చాలా సీరియస్ అయ్యారు మా మీద. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అన్ని సర్వీసెస్ మనం ఇవ్వాలి అంటే ఒక్కొక్క సర్వీస్ని మనం తెలుసుకుంటూ నేర్చుకుంటూ చేసుకుంటూ మాకు వాళ్ళు పంపిస్తూ ఉంటారు. మాకు పంపించిన డేటాను మేము మీకు చెప్తూ మీకు ట్రైనప్ చేసుకుంటామండి. నెక్స్ట్
ఓకే, కమ్ బ్యాక్. ఒకసారి చూద్దామండి మనకున్న హార్డ్వేర్ ఇష్యూస్. అట్లానే ఏ ఇష్యూ వస్తే ఫస్ట్ మనం ఎవరిని అడగాలి? మనకు చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఎట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఎవరిని మీట్ అవ్వాలి, ఎవరిని అడగాలి? క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారండి చాలామంది, మనం ఎవరిని రేస్ చేయాలా అని. సో ఒకసారి చూద్దాం ఎట్లాంటి క్వశ్చన్స్ రేస్ అవుతాయో. ఐ థింక్ ఎంతమంది ఉన్నారు రూమ్లో పార్టిసిపెంట్స్? కమాన్, రైట్, రైట్, కమాన్. ఇంకా ఎవరైనా జూమ్కి మీట్ అవ్వాలా? రైట్. ఓకే, మీటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం పీపీటీస్ అట్ ద సేమ్ టైం మనం ఎవరిని డిస్కస్ చేయాలో అవన్నీ నేమ్స్ నేను షేర్ చేస్తానండి మీకు. మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. ఒకసారి చూడండి, మనకి కాల్ ఎస్కలేషన్ మ్యాట్రిక్స్. కొన్ని హార్డ్వేర్ ఇష్యూస్ వస్తున్నాయి. మన హార్డ్వేర్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవరిని అడగాలి, లేకపోతే ఎవరు మీకు ఇష్యూని రిజాల్వ్ చేస్తారు? ఒకసారి చూడండి, లైక్ ఆఫీస్ 360 ఇన్స్టాలేషన్. ఫస్ట్ నుంచి చెప్తున్నారు ఆఫీస్ 360 ఇన్స్టాలేషన్ ఒకటి ఉంది, అది చేస్తున్నామని చెప్పి. అందరూ అడుగుతున్నారు మా పాస్వర్డ్ ఏది, మా పాస్వర్డ్ మాకు చూపించండి ఆఫీస్ 365లో అని. ఆఫీస్ 365లో ప్రతి సచివాలయానికి ఒక పాస్వర్డ్ ఉందండి. 2 సచివాలయానికి 2 కంప్యూటర్స్ ఇచ్చాం కాబట్టి 2 యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఉంటాయి. మీ పాస్వర్డ్ మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సింపుల్, మీరు గూగుల్ క్రోమ్లో ఆరెంజ్ BYTES ఆరెంజ్ బైట్స్ orangebytes.com/help orangebytes.in/help. మీరు ఓపెన్ చేసిన తర్వాత ఆరెంజ్ బైట్స్లో హెల్ప్, మీకు ఇక్కడ లైవ్ టెక్స్ట్ బాక్స్ ఉంటుంది చూడండి. లైవ్ టెక్స్ట్ బాక్స్లో సే హాయ్. సో ఇట్ ఈస్ 105.905.76 పాస్వర్డ్. ఏంటో పాస్వర్డ్ ఎస్ రైట్. వాట్స్ యువర్ నేమ్? ఇట్స్ మీ ఆఫీస్ 365 ఐడి ఎంటర్ చేస్తే మీకు పాస్వర్డ్ అనేది రీజనరేట్ చేసి మీ ఆఫీస్కే పంపించడం జరుగుతుంది. ఇది లైవ్ స్ట్రీమింగ్, మీరు ఇక్కడ లైవ్లో చాట్ చేయొచ్చు. చాట్ చేస్తే మీ పాస్వర్డ్ మీ మొబైల్కి మెసేజ్ అనేది వస్తుంది. ఓకేనా అండి? orangebytes.in/help. నేను ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఐ థింక్ ఇట్ ఇస్ బెటర్ యూ. రైట్, orangebytes.in/help orangebytes.in/help. ఈ పోర్టల్కి వెళ్తే మన సచివాలయం నుంచి ఏవైతే మనకి ఆఫీస్ 365 ఐడి పాస్వర్డ్స్ ఉన్నాయో ఈ ఐడి పాస్వర్డ్స్ని మీరు రీసెట్ చేయడానికి, మీకు కొత్త పాస్వర్డ్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు ఇవన్నీ కాదు, నేను ఎవరితోనో ఫోన్ చేసి మాట్లాడాలి, ఎవరితోనో వాట్సాప్ చేయాలి, ఈ కిందనే మీకు 2 మొబైల్ నెంబర్స్ ఉన్నాయి. ఈ 2 మొబైల్ నెంబర్స్కి మీ సచివాలయం డీటెయిల్స్ కనుక మీరు వాట్సాప్ చేస్తే వాళ్ళు మీకు పాస్వర్డ్ని రీసెండ్ చేస్తారు, వాళ్ళు అథెంటికేట్ చేసుకొని. కొంతమంది ఏం అడుగుతున్నారంటే పాస్వర్డ్ ఆల్రెడీ యూజ్డ్ అని వస్తుందని అంటున్నారు. అలాంటి కేసెస్లో కూడా మీరు పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. ఓకేనా? orangebytes.in/help ఈ పోర్టల్లో మీరు పాస్వర్డ్ రీసెట్ అవుతుంది. ఎలా ఇన్స్టాల్ చేయాలి అది ఎప్పటి నుంచో చూస్తున్నాం. కోర్స్ మనం అందరం ఇంజనీర్స్, ఇవాళ మనం ఇంజనీర్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ఫ్లెక్స్, ఈ కరోనా లేకపోతే రియల్ టైంలో మీ రెవెన్యూ డివిజన్కి వచ్చే ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉండే, కానీ ఇష్యూస్ వల్ల కుదరలేదు. హ్యాపీ ఇంజనీర్స్ డే టు ఆల్ మై ఇంజనీరింగ్ ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ సమ్మన్ హూ వాజ్ వర్కింగ్ వెరీ హార్డ్. ఐ నో పర్సనల్గా కొంతమంది కలిసినప్పుడు విన్నాను ఇంత దారుణంగా వర్క్ చేస్తున్నారు సచివాలయంకి. అది కమింగ్ టు
సచివాలయం పోర్టల్. అట్లానే ఇంకొకటి ఉందండి మనకున్న హార్డ్వేర్ ఇష్యూస్కి. సాఫ్ట్వేర్ ఇష్యూస్కి అయితే మనం లాగిన్ చేస్తున్నాం, అట్లానే మనకు హార్డ్వేర్ ఇష్యూస్ వచ్చినాయి. మనం ఎవరిని కలవాలి? ఫస్ట్ ప్రింటర్స్ అండ్ స్కానర్స్. నాకు ప్రింటర్లో ప్రాబ్లం వచ్చింది, లేకపోతే బయోమెట్రిక్ డివైజెస్లో ప్రాబ్లం వచ్చింది, స్టార్టెక్, మంత్ర, నెక్స్ట్ బయోమెట్రిక్, వీటన్నిటికీ మనం ఏం చేయాలి? చూడండి, ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ ఉంది, కాల్ ఎస్కలేషన్ మ్యాట్రిక్స్. యా, ఇది వాట్సాప్ మొబైల్ నెంబర్. నేను ఈ పీడిఎఫ్ కూడా మీకు షేర్ చేస్తాను, డోంట్ వరీ. ఈ కాల్ ఎస్కలేషన్ మ్యాట్రిక్స్లో ఫస్ట్, ఓకే, నెక్స్ట్ పేజ్. అరే యా, మీ సెక్రటేరియట్ కోడ్, మీ సచివాలయం నేమ్, అడ్రస్, ఈ కొన్ని ఫీల్డ్స్ని కనుక మీరు ఫిల్ చేసి మీరు ఆ నెంబర్ కనుక వాట్సాప్ చేస్తే వాళ్ళే మీకు మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తారు. మీరు వెయిట్ చేసి మళ్ళీ ఎక్కడో ఎవరికో కాల్ చేసి నాకు సత్యంకో లేకపోతే శ్రీరామ్కో కాల్ చేస్తే ఇవే అవ్వవు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో వెండర్స్ ఎక్కడో వేరే చోటు ఉంటారు, వాళ్ళకి మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ చెప్తేనే వాళ్ళు మీకు సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనండి. ఫస్ట్ L1 సపోర్ట్లో మీరు ఈ నెంబర్కి కనుక మీరు వాట్సాప్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఖచ్చితంగా మీ కాల్ బ్యాక్ వస్తుంది. డోంట్ వరీ అబౌట్ దట్ వన్. L1 సపోర్ట్ అది ఎగ్జాక్ట్గా మీకు లేకపోతే మీరు 4 అవర్స్లో మీరు మళ్ళీ L2 అవ్వచ్చు. డైరెక్ట్గా మీకు మేనేజర్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే మనకి వెండర్ ఉన్నారో ఈ వెండర్ మేనేజర్, మీరు డైరెక్ట్గా ఇతనితో కూడా మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు. ఇది ఎస్పెషలీ ప్రింటర్స్, అలానే స్టార్టెక్, మంత్ర, నెక్స్ట్ బయోమెట్రిక్స్, ఈ బయోమెట్రిక్స్ గురించి. ఓకే, నెక్స్ట్ అది కాదు, లామినేషన్ మెషిన్స్. మనకి ఇక్కడ ఆఫీస్కి లామినేషన్ మెషిన్స్ కూడా వచ్చినాయి. ఏం చేయాలి, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఇది కూడా నేను మీకు సపరేట్గా పంపిస్తానండి. పీడిఎఫ్ ఎట్లా ఆపరేట్ చేయాలని ఆపరేషన్ మాన్యువల్ ఉంది నా దగ్గర. ఎలా క్లీన్ చేయాలి, ఎన్ని మైక్రోన్స్ పేపర్ పెట్టాలి, అది ఎంతసేపు దాన్ని హీట్ చేయాలనేది, ఇది కూడా నేను పర్సనల్ మీకు షేర్ చేస్తాను. ఇక్కడ ఎనఫ్ టైం అయిపోతుంది. ఓకే, ఇది లామినేషన్ మెషిన్కి కాల్ ఎస్కలేషన్ మ్యాట్రిక్స్. ఎట్లా మనం, నాకు లామినేషన్ మెషిన్ ప్రాబ్లం వచ్చింది, ఎవరిని కలవాలి, ఎవరిని మాట్లాడాలి, ఇది ఎస్కలేషన్ మ్యాట్రిక్స్. మీరు ఈ పర్టికులర్స్ని కనుక ఫిల్ చేస్తే, యూ కెన్ సీ హియర్, ఈ పర్టికులర్స్ని మీరు ఫిల్ చేసి సెండ్ చేస్తే సరిపోతుంది, రైట్. ఇట్ ఈస్ L1 సపోర్ట్ పర్సన్, సెంట్రల్ హెల్ప్ డెస్క్ ఉంది, L2 సపోర్ట్, అట్లానే L3 సపోర్ట్. మీరు వీళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే సరిపోతుంది. లేదు నేను దగ్గర మొబైల్ లేదు, వాళ్ళకి మీరు సింపుల్గా ఒక మెయిల్ పెట్టండి, సింపుల్ ఒక మెయిల్ పోస్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు కాల్ బ్యాక్ చేస్తారు. ఇలా ఇంకా నెక్స్ట్ యూపీఎస్ గురించి అయితే ఈ పర్టికులర్ పర్సన్కి మీరు ఇక్కడ వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి, అన్వర్ భాష, మీ సచివాలయం డీటెయిల్స్, మీకు ఎట్లాంటి ప్రాబ్లం వచ్చింది, లేకపోతే యూపీఎస్ రన్ అవ్వట్లేదు, యూపీఎస్ స్టాప్ అయిపోయింది, ఇలాంటి పర్టికులర్ ఇష్యూస్కి ఈ ఎక్సెల్ని ఫిల్ చేసి మీరు వాళ్ళకి పంపిస్తే మీకు సొల్యూషన్ చాలా ఫాస్ట్గా వస్తుంది. మీరు వెయిట్ చేయొద్దు ఎవరో కాల్ చేస్తారండి. ఇకపోతే డోంట్ మనందరి దగ్గర ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఉన్నాయి, కాల్ చేసి అడుగుతారు పని చేయట్లేదు సార్, లేకపోతే జెడ్పీ ఆఫీస్కి తీసుకొస్తున్నాం, జెడ్పీ ఆఫీస్ వాళ్ళు ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదు, ఎప్పటికి వస్తాయి మళ్ళీ మనకి వెనక్కి. యా, ఇది కూడా నేను మీకు షేర్ చేస్తానండి, చాలా సింపుల్గానే ఉంటుంది ఎట్లా కనెక్ట్ చేయాలని. ఇవన్నీ మనం ఆల్రెడీ నేర్చుకున్నవే, అఫ్కోర్స్ ఇంజనీర్స్ కెన్ డూ ఎనీథింగ్, రైట్. ఓకే, లాస్ట్ బట్ ఇస్తాను. కాంటాక్ట్ రూల్స్, ఏపీ మోడల్ కాంటాక్ట్ రూల్స్ సత్యం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. హ్యాస్ ఎ వాస్ట్ ఎక్స్పీరియన్స్ అబౌట్ హౌ ద సిస్టమ్ ఇస్ రన్నింగ్. తను ఫస్ట్ నుంచి ఎన్నో డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసినట్టు, సో కంటిన్యూ. మనం ఇప్పుడు మన సచివాలయం వ్యవస్థ ఏర్పడి మన ఆగస్ట్ 15కి వాలంటీర్స్ వ్యవస్థ ఏర్పడి 1 year అయిపోయిందండి. ఇప్పుడు మన సచివాలయం మన ఎంప్లాయీస్కి మనం జాయిన్ అయ్యి రేపు అక్టోబర్కి మనం 1 year కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఇట్స్ అ గ్రేట్ సక్సెస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎందుకు మమ్మల్ని చెప్పమని చెప్పారంటే, ఇది మన సచివాలయంలో చాలామంది ఇర్రెగ్యులర్గా ఉంటున్నారు. శనిగా మనకి ఎవరన్నా పబ్లిక్ మన ఆఫీస్కి వస్తే శనిగా ఆన్సర్ చెప్పకుండా మీరు
ఆయన లేరు మీరు వెళ్ళిపోండి అని ఆఫీస్లో ఎవరు ఉండట్లేదని ఒక ఇష్యూ రేజ్ అవుతుంది. పబ్లిక్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదని ఒక ఇష్యూ రేజ్ అవుతుంది. దీని గురించి మీకు ఖచ్చితంగా చెప్పమని చెప్పి కమిషనర్ గారు మమ్మల్ని స్ట్రిక్ట్గా చెప్పారండి. ఈవెన్ మనం కూర్చునే విధానం అనేది కూడా కరెక్ట్గా ఉండాలి, లేకపోతే మెమో ఇచ్చేస్తారని చెప్పి మా ముందే ఒక మాతో పాటు ట్రైనింగ్ వచ్చిన ఎంఓటీని షోకాజ్ నోటీస్ ఇవ్వండి, సస్పెండ్ చేయండి అని అన్నారండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన మన ఆఫీస్కి త్వరలో సీసీటీవీ వస్తుంది, సీసీ క్యామ్ వస్తుంది, టీవీ వస్తుందండి. టీవీ కూడా 55 ఇంచ్ టీవీ వస్తుంది. మనకి ఇప్పుడు ఏదైతే మనం వీడియో కాన్ఫరెన్స్ ఇప్పుడు మొబైల్లో చేస్తున్నామో ఇన్ ఫ్యూచర్ మనం దాన్ని డైరెక్ట్గా మనం టీవీలో మనం కనెక్ట్ అవుతామండి. సీఎం గారు డైరెక్ట్గా మనతో ఇంటరాక్ట్ అవుతారు, అందరూ మనతో ఇంటరాక్ట్ అవుతారండి. సో ఇప్పుడు ఈ చెప్పే పాయింట్స్ మాత్రం మీ మండలంలో ప్రతి ఒక్క ఎంప్లాయీకి వెళ్ళాలండి గ్రౌండ్ లెవెల్కి. వెళ్ళకపోతే ఏమవుతుందంటే మన మీద ఇప్పుడు రీసెంట్గా జరిగిన దాడులు కానీ మన ఎంప్లాయీస్ చేసే వల్గారిటీ అంటున్నారండి డైరెక్ట్గా. ఇప్పుడు బర్త్డే ఫంక్షన్స్ ఆఫీస్లో బర్త్డే ఫంక్షన్స్ చేసుకోవడం, ఒక సచివాలయం ఎంప్లాయీ బెంచ్ మీద కాలు వేసుకుని కూర్చుని పబ్జీ ఆడుకుంటూ ఇలా చేయడం, ఇవన్నీ చాలా వైరల్ అయినాయండి. మనం ఎంతో మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు వర్క్ చేసాం, అలాంటివి వైరల్ అవ్వలేదు. ఇలాంటివి మాత్రం ఈజీగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఇలాగ వైరల్ అయిపోయి మంచి మంది త్వరగా వెళ్దండి, చెడు మాత్రం చాలా స్పీడ్గా వెళ్తుంది. సో ఇప్పటి నుంచి అన్నా మనం కరెక్ట్గా ఉండాలి అని చెప్పి అజయ్ జైన్ గారు మన కమిషనర్ గారు చాలా సీరియస్గా ఇది మీకు చెప్పమన్నారండి. నేను ట్రై చేస్తానండి నాకు తెలిసిన నాలెడ్జ్తో. నెక్స్ట్ మనం ఇప్పుడు 1964 నుంచి ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు వర్క్ చేస్తున్నారండి. దీంట్లో వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి, చేయకుండా పనులు ఏంటి అనేది ఇందులో మనకి చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉండగా ఇప్పుడు మనం వర్క్లో ఉన్నామండి, ఎవరో మన కోసం వచ్చారు, వాళ్ళు మనకి మనం ఎలా ఉంటే మన డ్యూటీ మీద ఒక డివోషన్ అనేది ఉండాలి. అలా ఉండి ఒక పర్సన్ వచ్చాడంటే మనం అతని పని మనం ఎక్కడే చేసామంటే వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్ళి మనోడు చాలా బాగా చేశాడు పని అని అనుకునేలాగా మనం ప్రవర్తించాలండి. అలాగే అబ్సల్యూట్ ఇంటిగ్రిటీ, డిసిప్లిన్, ఇంపార్షియాలిటీ. ఇప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఈడు మావాడు, వీడికి నేను చేస్తా, ఈడు ఆడాడో నాకు సంబంధం లేదు అని ఇంపార్షియాలిటీ అనేది మనలో అస్సలు ఉండకూడదండి. సెన్స్ ఆఫ్ ప్రొప్రయారిటీ అంటే మనకు అవన్నీ ఔచిత భావన అనేది కలిగి ఉండాలండి. అబ్సల్యూట్ అనగా నిజాయితీగా, మనం నిజాయితీగా ఉంటే ఎవరు మనల్ని ఏం చేయరండి. ప్యూరిటీ, మనం ఏది చెప్పినా నిజాయితీగా స్వచ్ఛంగా చెప్తే వాళ్ళు తీసుకుంటారండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పెన్షన్ అప్లికేషన్ కోసం వచ్చినప్పుడు మనం మీది అవదండి వెళ్ళిపోండి అని అంటే వాళ్ళు ఎంత బాధపడతారు. అలా దానివల్ల మనకి ఏమవుతుంది, మన నిజాయితీగా పని చేయలేకపోతున్నాం, వాళ్ళకి మనం ప్యూరిటీగా సమాధానం చెప్పలేకపోతున్నాం. అలాంటివి మనం చేసుకోకూడదు. మన వర్క్లో ఎప్పుడు ప్రాంప్ట్నెస్, రెగ్యులర్ అటెండెన్స్ అనేది ఉండాలి. విధేయత, మన సీనియర్స్ కానీ మన తోటి ఎంప్లాయీల మీద ఒబీడియన్స్గా ఉండాలి. ఇప్పుడు క్లీన్లెస్, మన ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇది నా టేబుల్, ఇది దుమ్ము ఉంది, ఆడెవడో వచ్చి తుడుస్తాడు, అటెండర్ వచ్చి తుడవాలి, ఇలా కాదండి. అది మనం యూజ్ చేస్తున్నాం, అది మన ఆఫీస్, అది మన టేబుల్, మనం తుడుచుకోవడం సిగ్గు ఎందుకండి. అదండి. నెక్స్ట్ గౌరవం, మన పక్కన ఉన్న ఎంప్లాయీని మనతో పాటు పనిచేస్తున్న వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనకి ఎవరు రెస్పెక్ట్ ఇస్తారండి. అది మీరు ఆలోచించుకోవాలి. ఇది మన ఫీల్డ్ లెవెల్కి వెళ్ళాలండి అంతే. మన వాళ్ళు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని కాదు, మన వాళ్ళు చాలామంది ఇస్తున్నారు, కొంతమంది సరిగా ఆఫీస్ ఉండకపోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయండి. అన్బికమింగ్ మేనర్ అనేది మనకు ఉండకూడదు. మనం అన్బికమింగ్ మేనర్ ఉండకూడదు. మనం వర్క్ చేస్తున్నాం అంటే మన గవర్నమెంట్కి ప్రెస్టీజియస్గా ఫీల్ అయ్యేలాగా మనం తీసుకురావాలండి. ఎంబారసింగ్ తీసుకురాకుండా కలిగి ఉండాలి. ఇప్పుడు మనం చేసే ప్రతి పని మనకు నోటెడ్ అవుతుంది. చెప్పాను కదండి, కడపలో ఒక డిజిటల్ అసిస్టెంట్ టేబుల్ మీద కూర్చోవడం, కాలు వేసుకుని కూర్చున్నాడు, ఎవరైనా వస్తే సమాధానం ర్యాష్గా చెప్తున్నారు. ఇలాంటివన్నీ డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి. అప్పుడు గవర్నమెంట్కి మనం బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నాం తప్ప గుడ్ నేమ్ ఏం తీసుకోవట్లేదు కదండి. మనం చేసే పనిలో ఇంటిగ్రిటీ ఉండాలి, అంకిత భావం ఉండాలి, డివోషన్, మనం చేసే ప్రతి పనికి ఒక డివోషన్ అనేది ఉండాలండి. అన్మ్యాన్లీ యాటిట్యూడ్ ఉండకూడదు. సోమర్తనం. ఇప్పుడు ఒక అప్లికేషన్ వచ్చి మన దగ్గరికి వచ్చిన వెంటనే ఒక 2 minutesలో కొట్టేసి పంపించేస్తే మనం ఫ్రీగా ఉండొచ్చు, మనకు ఆ లేజినెస్ ఉండకూడదు కదండి. అది కూడా ఉండకూడదు అని చెప్పి చెప్తున్నారండి. చేయవలసిన పనులు అన్ని వేళల్లో సంపూర్ణ నైతిక నిష్ఠత కలిగి ఉండాలి, అబ్సల్యూట్ ఇంటిగ్రిటీ ఉండాలి. అన్ని వేళలా విధులు యందు భక్తి భావం కలిగి ఉండాలి. విధులు నిర్వర్తనలో స్వతంత్ర, నిష్పక్ష
పాత కలిగి ఉండాలి. వ్యక్తిగత జీవితంలో బాధ్యతలైన వాడు సభ్యత, ప్రామాణిక కూడిన ప్రవర్తన కలిగి ఉండాలి. ప్రజలను సత్వరంగా మర్యాదపూర్వకంగా సేవలు అందించాలి. ఇప్పుడు దీని గురించి ఒక మాట చెప్తానండి. ఇప్పుడు మన ఆఫీస్కి ఒకరు వచ్చారు, వచ్చిన వాళ్ళని ఏంటయ్యా అంటే ఎలా ఫీల్ అవుతారండి? మనం గౌరవం ఇస్తే కదండి, పలానా సచివ్ అనేవాడు నాకు గౌరవం ఇచ్చాడు, ఈ అబ్బాయి బాగా పనిచేస్తున్నాడు, ఈ అబ్బాయి దగ్గరికి వెళ్తే మనకు పని అవుతుంది అని ఒక భావన అనేది మనం ప్రజల్లో కల్పిస్తే గనక మన దగ్గరికి ఆటోమేటిక్గా మన గవర్నమెంట్కి మన పేరు తెచ్చిన వాళ్ళు అవుతాం తప్ప ఈ బాధ పెట్టే వాళ్ళు అవ్వండి. మధ్యాహ్నం భోజనం విరామంలో హుందా ప్రవర్తన కనపరచాలి. మనం ఇప్పుడు లంచ్ చేసేటప్పుడు అందరూ ఒక టైంలో కూర్చుని అందరూ పద్ధతిగా కూర్చుని తింటే బాగుంటుందండి. ఏదో ఒకటి లంచ్కి మనకి ఇచ్చిన టైం 30 minutes అండి. అందరూ అసలు ఆఫీస్లో కూర్చుని తినాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంటికి వెళ్ళిపోయి పొద్దున్న వస్తారు, అటెండెన్స్ వేస్తారు, మధ్యాహ్నం లంచ్కి వెళ్తున్నాం అంటారు, 1కి వెళ్తారు, 5కి వస్తారు, మళ్ళీ అటెండెన్స్ వేస్తారు, ఇంటికి వెళ్ళిపోతారండి. అలాంటి జరగకూడదు కదండి. ఇది మన ఆఫీస్. ఇది ఇప్పుడు అదే టైంలో ఫర్ సపోజ్ ఎవరో ఒకరు ఆ పర్సన్ కోసం వచ్చారు, మనం సమాధానం చెప్పాల్సింది మనమే. ఆఫీస్లో మనం చూసుకోవాలి. అలాంటి రాజకీయ తటస్థత పాటించాలి. అప్పులు తీసుకోవడం, దివాలకు పాల్పడడం వంటివి చేయరాదు. ఏదైనా రుణాలు బకాయిలు చెల్లింపులు కానీ మిమ్మల్ని దివాలా అయినట్టు ప్రకటించడం కానీ ఉన్న న్యాయపరమైన అంశాలను దాపరికం లేకుండా ఉన్నతాధికారులు నివేదించాలి. డోంట్ డూ. మనకి చాలా వరకు ఈ విషయాలు తెలుసండి, కానీ తెలియని విషయాలు ఇప్పుడు చెప్పుకుందామండి. అసలు మన ఆఫీస్లో ఏం చేయకూడదు, అనుచిత ప్రవర్తన కలిగి ఉండరాదు. అన్బికమింగ్ మ్యాన్, సడన్గా నేను వైలెంట్ అయిపోయి రియాక్ట్ అవ్వకూడదండి. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించకూడదండి. పై అధికారుల ఆదేశాల కొరకు వారి ఆమోదం కొరకు కారణాలు పెట్టి విధులు ఎగరవేయరాదు. ఇప్పుడు మనకేదో అర్జెంట్ వర్క్ ఇచ్చారండి, నాకు ఏదో పని ఉందండి నేను వెళ్ళిపోతానండి అని చెప్పి వదిలేస్తే పని అయిపోద్ది. మరి పోనీ ఆ పని వేరే వాళ్ళకి అప్పచెప్పే బాధ్యత మనదే. కనీసం అదన్నా చేయాలి కదండి. నాకేం సంబంధం, నా టైం అయిపోయింది నేను వెళ్ళిపోతాను అంటే ఎవరు ఊరుకుంటారండి? నెక్స్ట్ 14 ఏళ్ళ లోపు పిల్లల చేత పనులు చేయించరాదు. సచివాలయంలో 14 ఏళ్ళ లోపు ఎవరిని చేయించుకోరాదు. అది ఇప్పుడు మనం చేస్తే మన మీద కూడా కేసు వేస్తారండి, మన ఉద్యోగం కూడా పోతుందండి. అలాంటి ఏమన్నా మీరు సరదాగా కూడా చేయించుకోండి. వాలంటీర్లు కూడా ఎన్ఆర్జీఎస్ పనులు అలాంటి వాళ్ళు ఉంటే, ఎస్పెషల్లీ మనం ఎన్ఆర్జీఎస్ పనులకి వెళ్తాం. ఎన్ఆర్జీఎస్ పనుల్లో పేరెంట్ పేరు ఉంటుంది, కానీ ఏంటంటే అక్కడ వాళ్ళ పిల్లలు వర్క్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ మీ సచివాలయంలో కానీ మీ ఏరియాలో కానీ అలా ఎవరైనా చిన్నపిల్లల చేత పని చేసినట్టుగా మీరు చూస్తే, ఇన్ కేస్ ఎవరైనా సరే సచివాలయంలో ఉంటే వారే బాధ్యులు అవుతారు. చాలా క్లియర్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎంజీ ఎన్ఆర్జీఎస్ పనులు కన్వర్జెన్స్ మోడ్లో ఇన్కమ్ జనరేట్ చేసావు అవన్నీ. దీని మీద మీరు కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేయండి, ఓకేనా? సాటి మహిళా ఉద్యోగుల మీద అమర్యాదగా ప్రవర్తించరాదు. ఇప్పుడు చాలా మంది మాకు వైరల్ అయిన విషయాల్లో చాలా జరిగినాయండి. ఫర్ సపోజ్ వేరే డిపార్ట్మెంట్ ఉమెన్ని ఒక గ్రూప్లో కామెంట్ చేయడం వల్ల అది వైరల్ అయిపోయి ఆ అబ్బాయిని మీద యాక్షన్ తీసుకునేదాకా వెళ్ళిందండి. సో మనం అలాంటి విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉంటూ మర్యాదపూర్వకంగా ఉంటే మన మీదకి ఎటువంటి ఇష్యూస్ రావు. మన జాబ్ మన దగ్గర ఉంటుంది, మన గౌరవం మన దగ్గర ఉంటుందండి. మహిళలపై లైంగిక వేధింపులు పాల్పడరాదు. అసభ్య చిత్రాలను చూపటం నేరం. అర్థమవుతుంది, అన్ని పచ్చిగా చెప్పలేమండి. సమ్మెల్లో అసలు మెయిన్ ఇప్పుడు మనం ఇది వరకు ఆర్ఎస్ఎస్ అనో సమ్ అదర్ దాంట్లో మనం ఇన్వాల్వ్ అయి ఉంటాం, పార్టీకి సంబంధించిన వాటిలో తిరిగే ఉంటాం. ఇప్పుడు మనం అలాంటి వాటిలో తిరిగితే మన ఉద్యోగం తీసేయడానికి సెకండ్ కూడా పట్టదండి. సో అలాంటి వాటికి మీరు ఎటువంటి టైంలో వెళ్ళకండి. ఇన్ కేస్ జరిగితే మ్యాక్సిమం అవాయిడ్ చేసి పక్కకి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. వస్తు రూపేణా, డబ్బు రూపేణా కానుకలు స్వీకరించరాదు, సేవలు పొందరాదు, చందాలు వసూలు చేయరాదు, అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, దివాలా తీయడం వంటివి నిషేధం. అనుమతి లేకుండా స్థిరాస్తులు, చరాస్తులు కొనుగోలు, అమ్మకం చేయరాదు. ప్రైవేట్ ఒక్క నిమిషం అండి, ఇక్కడ క్లియర్గా మనం ఒక డిస్కషన్ పెట్టుకోవాలి. 15 పాయింట్ చూడండి. అనుమతి లేకుండా స్థిరాస్తులు, చరాస్తులు కొనుగోలు చేయకూడదు. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఎలా అంటే మనం టీవీలో చూస్తూ ఉంటాం, గవర్నమెంట్ ఆఫీసర్ మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతున్నాయి, లేకపోతే సిబిఐ దాడులు జరుగుతుంటాయని.
గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినంత మాత్రాన మనం ఏమంటారు తప్పు చేసినట్టు కాదు. మనం కూడా ఆస్తులు కొనుక్కోవచ్చు. కాకపోతే మనం మన ఆస్తి కొనుక్కునేటప్పుడు మన అఫీషియల్స్కి ఇంటిమేట్ చేయాలి. లేదు మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ అయిన తర్వాత అవతల వాళ్ళే నాకు సమ్ ల్యాండ్ ఇస్తారనుకుందాం. ల్యాండ్ ఇస్తే మీరు ఫస్ట్ అది మన రికార్డ్స్లో మనకి ఎస్ఆర్ అనేది ఓపెన్ చేస్తారు వెరీ సూన్, మేబీ 1 or 2 monthsలో మన అందరికి సర్వీస్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. మన ఎస్ఆర్లో ఎంట్రీ అయింది లేదో మనం చూసుకోవాలి. ప్రతి దానికి మనం బిల్ మెయింటైన్ చేయాలి. లేదు మనం బిల్ మెయింటైన్ చేయకపోతే చాలా ఇష్యూస్ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే మనం చూస్తున్నాం డైలీలో, ప్రతిరోజు మన ఇష్యూస్ ఫేస్ చేస్తూనే ఉన్నాయి. ప్రతిరోజు టీవీలో సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా వెరీ క్లియర్, మన అందరం గవర్నమెంట్ ఎంప్లాయీస్మే. ఇప్పటికైనా ఎవరికైనా డౌట్ ఉంటే కొంచెం వేకప్, బయటికి రండి. ఇంకా దాంట్లో నుంచి మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెరీ క్లియర్. ఆస్తులు కొనుక్కునే టైంలో మనం ఆస్తి ఎక్కడి నుంచి కొన్నారని కాదు, మనం కొనుక్కున్న తర్వాత ఖచ్చితంగా ఎస్ఆర్లో ఎంట్రీ అవ్వాల్సిందే. అలానే ఇంకొక ఉందండి, గవర్నమెంట్ ఎంప్లాయీ ఎప్పటికీ పై ఆఫీసర్కి చెప్పకుండా కొంతమంది షూరిటీ ఇస్తూ ఉంటారు. బ్యాంక్ లోన్స్కి కానీ అలాంటి వాటికి షూరిటీ ఇవ్వడానికి రైట్ లేదండి. మనం ఎవరైనా పై ఆఫీసర్కి ఇంటిమేట్ చేసిన తర్వాత మనం షూరిటీ ఇవ్వాలి. లోన్ తీసుకునేటప్పుడు కూడా మన ఆఫీస్లో ఇంటిమేట్ చేయాలి. నేను పలానా ఇల్లు కట్టుకోవడానికి లోన్ తీసుకుంటున్నా, లేకపోతే ఆర్ వెహికల్ కొనడానికి లోన్ తీసుకుంటున్నా. దీనికి చాలా స్ట్రిక్ట్గా గైడ్ లైన్స్ ఉన్నాయి, చాలా క్లియర్గా ఉంటుంది చూడండి. అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోవడం, చందాలు వసూలు చేయడం, డబ్బు వస్తు రూపేణ సేవలు తీసుకోవటం, ఇవన్నీ మనం చేయకూడదు. చూస్తున్నారు, లైవ్లో చూసాం కొన్ని సచివాలయాల ఎంప్లాయీస్ ఏంటంటే కొత్త గవర్నమెంట్ స్కీమ్స్ మీద కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎంత షేమ్లెస్ అండి. 1 month అయింది, ఇంకా ఒక చిన్న బేబీ ఒక సచివాలయం మంది. ఇలాంటి టైంలో మనం ఇలా చేయడం వెరీ క్లియర్. మనం ఎటువంటి ఆస్తులు కొనుక్కున్నా మనం దాన్ని ఎస్ఆర్లో నోట్ చేయించుకోవాలి. మనం ప్రతి దాన్ని పై అధికారులు ఇంటిమేట్ చేయాలి. ప్రైవేట్ వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు నిషేధం. మనం ఉన్న జాబ్నే కరెక్ట్గా చూసుకుంటే చాలండి. వేరే బిజినెస్ స్టార్ట్ చేసి అలాంటివి చేయకూడదు. ప్రైవేట్ కంపెనీలో నిర్వహణ తోడ్పాటు చేయరాదు. ప్రైవేట్ ఉద్యోగులుగా పని చేయరాదు. రహస్య పత్రాలు, అధికారిక సమాచారాన్ని వెల్లడి చేయరాదు. వార్తాపత్రికల సంబంధాలు ఉండరాదు. ఇప్పుడు వార్తాపత్రికల సంబంధాలు ఉండరాదు అన్నదని చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇదివరకు మనం ఏదో ఒక జాబ్లో మీడియాలో వర్క్ చేసి ఉండే వాళ్ళు ఉంటారు జర్నలిస్టుల కింద. ఇప్పుడు మళ్ళీ ఈ జాబ్ చేసుకుంటూ జర్నలిస్టులతో ఇంకా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటే మీరు గవర్నమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చేస్తూ గవర్నమెంట్కి అగెన్స్ట్గా చెప్తున్నారు అని చెప్పి మన మీద ఎలిగేషన్స్ పెట్టే ఛాన్స్ ఉన్నాయండి. సో అలాంటి సంబంధాలు ఏమైనా ఉంటే ఈ రోజుతో కట్ చేసుకుంటే బెటర్ అండి. విధానాల మీద ఇలా ఉంది గవర్నమెంట్ అని చెప్పి ఎప్పుడు మనం అపోజ్ చేయొచ్చు. ఓకే, మన ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు, పథకాలు, చర్యలను విమర్శించరాదు. ఫర్ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. పెన్షన్స్ అప్లై చేస్తున్నాం, సైట్ పని చేయట్లేదు అని చెప్పి ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చినప్పుడు అతనికి గవర్నమెంట్ సైట్ బాగా చేయలేదండి, అందుకే అవ్వలేదండి అని అలాంటి టైప్ రాంగ్ వేలో మన గవర్నమెంట్కి బై మిస్టేక్ సింపుల్గా మాట అంటాం. వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి ఇంకో నలుగురికి చెప్తారు. అప్పుడు ఏమవుతుందంటే మన గవర్నమెంట్ మీద మనమే రాంగ్ వే కన్వే చేస్తున్నాం. సో అలాంటివి జరగకూడదండి. రాజకీయాల్లో, ఎన్నికల్లో పాల్గొనడం నిషేధం. నేర సంబంధ చర్యలు, వ్యక్తులను సమర్థించరాదు. తన బంధువుల దగ్గర కానీ బంధువులు క్రింద ఉద్యోగం చేయరాదు. తన అధికారిక హోదాను తన కొరకు, తన బంధువుల కొరకు, తన మీద ఆధారపడ్డ వాళ్ళ కొరకు ఉపయోగించరాదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ అండి, రెండో వివాహం చేసుకోకూడదండి. మనకి గవర్నమెంట్లో ఒక వివాహం చేసుకోవడానికి అనుమతి ఉందండి అఫీషియల్గా. మళ్ళీ ఇంకో వివాహం చేసుకుని ఉంటే దానికి కొన్ని డైవర్స్ అయినాయి అన్ని సర్టిఫికేట్స్ కూడా చనిపోతేనే మనకి అలాంటి కేసెస్లో చేసుకోవాలండి. వరకట్నం ఇవ్వడం కానీ తీసుకొనడం కానీ రెండు నిషేధం. ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఎంప్లాయ్ కదండి, మన కట్నం ఎక్కువ వస్తుంది అని చెప్పి కొంచెం మంది ఆరాటపడి తీసుకుంటారు. అప్పుడు మనం ఇరుక్కుపోతామండి. మత్తు పానీయాలు సేవనం నిషేధం. డ్రగ్స్ లాంటి వాటి జోలికి వెళ్ళకండి, మీ ఆరోగ్యాలు పాడు చేసుకోకండి. బహిరంగ ప్రదేశాల్లో మత్తు పదార్థాలు సేవనం చేయరాదు. స్మోకింగ్, పబ్లిక్ ప్లేస్లో స్మోకింగ్ చేస్తే మన పేరే కదండి పేపర్లో పడేది, చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఇతరులకు తమ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వరాదు. ఇప్పుడు మన యూజర్ ఐడి పాస్వర్డ్ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా సర్టిఫికేట్స్ కానీ ఇచ్చారంటే అప్పుడు ఆ నింద మన మీద పడుతుంది. ఆ కేసు ఏమైనా అయితే మన మీదకి వస్తుందండి. అలాగా
అవి ప్రమోషన్స్ రాకుండా ఇరుక్కుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కొంచెం మనం ఇప్పుడే జాయిన్ అయ్యాం కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉంటూ మనం కాపాడుకుని మన యూజర్ ఐడీస్ ఎవరికి ఇవ్వకుండా చూసుకుంటారండి. ఇదండి ఈరోజు మెయిన్ టాపిక్. ఇది కొంచెం సీరియస్గా తీసుకోండి. మన గ్రౌండ్ లెవెల్కి మాత్రం ఇది వెళ్ళాలండి, లేకపోతే మనకే బ్యాడ్ నేమ్. థ్యాంక్ యూ సత్యం, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎస్పెషలీ మన సచివాలయాలు, మన జాబ్ రోల్స్ ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఒక ఉద్యోగి తన ప్రవర్తనలో ఎటువంటి ప్రవర్తన నియమావళి ఉంటుంది. సరే, ఐ హోప్ టైం ఇస్ అప్. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఒకసారి రీకాల్ చేద్దాం. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గురించి మనం డిస్కస్ చేసాం, అట్లానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిస్కస్ చేసాం, అట్లానే ఇంకొక టాపిక్ ఉందండి సిఎఫ్ఎంఎస్ గురించి, ఒక చిన్న టాపిక్. ఐ థింక్ నా స్క్రీన్ మీకు షేర్ అవుతుంది. షేర్. కొన్ని ల్యాప్స్ పేమెంట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఏమంటే సిఎఫ్ఎంఎస్లో ఎవరైనా ల్యాప్స్ పేమెంట్ అంటే ఎలాంటి పేమెంట్స్ వస్తాయంటే, బ్యాంక్ అకౌంట్ అప్పుడే చేంజ్ చేసుకుని ఉంటారు, లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది, వాళ్ళకి శాలరీ పడలేదు, ఎస్పెషల్లీ వాలంటీర్ల విషయంలో ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అలాంటి ఇష్యూస్లో ల్యాప్స్ పేమెంట్స్ని ఎలా మనం మళ్ళీ రీపే చేసుకోవాలి, అలాంటి వాటి కోసం ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఓపెన్ చేయండి. మీరు లాగిన్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ యూజర్లో మీ ఐడి ఎంటర్ చేస్తారు, తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ ప్లస్ చేయండి. మీకు ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. అందరు డిజిటల్ అసిస్టెంట్స్కి తెలిసిందే ఇలాంటి పేజ్ ఎట్లా ఉంటుందో. ఓపెన్ చేసిన తర్వాత క్లియర్గా చూడండి ఎక్స్పెండిచర్. మీరు ఎక్స్పెండిచర్ టైల్లోకి వెళ్ళండి. మీరు ఎక్స్పెండిచర్ టైల్కి వెళ్ళగానే కింద ల్యాప్స్డ్ ఫెయిల్డ్ పేమెంట్ స్టేట్మెంట్ అని క్లియర్గా ఉంటుంది. ఓపెన్ చేస్తే హియర్ ఇక్కడ చూడండి మీ సెలెక్ట్ డిడిఓ. ఇప్పుడు ఎంపీడీఓ గారు ఉన్నారనుకోండి, 4-5 ఆథరైజ్ అవుతారు. ఎట్లా అంటే పంచాయతీ వాళ్ళ పీడీ బిల్స్కి, అలానే పంచాయతీ సెక్రటరీస్కి, అట్లా 4-5కి డీడీఓ ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటి ఇష్యూ వస్తుంది. మీరు డ్రాప్ డౌన్లో మీ కన్సర్న్డ్ డీడీఓని చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్నాక ఈ బిల్ ఏ డేట్లో ఉంది, విత్ ఇన్ ద డేట్, ఆ డేట్ మనం చూస్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఫినాన్షియల్ ఇయర్, ఓన్లీ ఫినాన్షియల్ ఇయరే చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్చి 2020 అయితే అది ఇంతకుముందు ఫినాన్షియల్ ఇయర్లోకి వెళ్తుంది. ఈ లోపలే మీకు కనిపిస్తాయి. డేట్ చూస్ చేసుకుంటారు, డీడీఓ కోడ్ చూస్ చేసుకోండి, డేట్ చూస్ చేసుకోండి, ఎండ్ డేట్ కూడా చూస్ చేసుకోండి. చూస్ చేసుకుంటే డిస్ప్లే చేయగానే మీకు ఎన్నైతే బిల్స్ ల్యాప్స్ అయినాయో అన్ని బిల్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి చాలా క్లియర్గా. ఎన్నైతే బిల్స్ ల్యాప్స్ అయినాయో, ఏవైతే మీరు రీప్రాసెస్ చేద్దాం అనుకుంటున్నారో వాటిని రీప్రాసెస్ క్లిక్ చేయండి. రీప్రాసెస్ చేయకూడదు, మళ్ళీ రీబిల్ అప్లై చేయాలి, అది కూడా ఇక్కడే ఉంటుంది. రీప్రాసెస్కి అప్లై చేస్తే మీకు ఇక్కడ అడుగుతుంది రీజన్ కోడ్. రీప్రాసెస్లో రీజన్ కోడ్ చూడండి, ఫెయిల్డ్ పేమెంట్స్, శాలరీస్లో రీప్రాసెస్ చేయాలి. సో వెంటనే ఫెయిల్డ్ పేమెంట్స్లో వెళ్ళి రీప్రాసెస్ చేయండి. ఐడి 01. సో వెంటనే ఇక్కడ 01 కనిపిస్తుంది రీజన్ కోడ్. ఆ డిస్క్రిప్షన్ రాయండి, మీకు ఏ డిస్క్రిప్షన్ ఉందో ఆ డిస్క్రిప్షన్ రాయండి. మీ పేమెంట్ ఫెయిల్ అయిందని చెప్పి డిస్క్రిప్షన్ రాస్తారు. డిస్క్రిప్షన్ రాసి సబ్మిట్ చేసేస్తాను. ఎప్పుడైతే అది సేవ్ అయిపోతుందో, ఓకే రైట్, వెంటనే మళ్ళీ మనం డీడీఓ కోడ్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి మళ్ళీ ఎక్స్పెండిచర్కి వెళ్తాం. ఎక్స్పెండిచర్లో బిల్ సైకిల్ మేనేజ్మెంట్, మన సిఎఫ్ఎంఎస్లో మనకందరికీ తెలిసింది బిఎల్ఎం అంటాం. సింపుల్గా బిఎల్ఎం ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఏదైతే పేరోల్ బిల్స్ ఏదైతే ఇందాక మనం తీసుకొచ్చామో అవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఓపెన్ చేసి మళ్ళీ మన డీడీఓ గారు తంబేసి రీసబ్మిట్ చేస్తే మీ అకౌంట్లో ఫైల్ అవుతుంది. కొంతమంది కొత్తగా అప్డేట్స్ వచ్చినాయి, చాలామందికి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. నేను ఒకసారి అవి చూపిస్తానండి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ అని. ఏపీజీవి వాలంటీర్స్ కోసం ఓపెన్ చేసిన పోర్టల్, ఏపీజీవి పోర్టల్లో ఇక్కడ చూడండి యూజర్ మాన్యువల్స్. ఏపీజీవి పోర్టల్లో యూజర్ మాన్యువల్స్ ఉంటాయి. మీరు యూజర్ మాన్యువల్ క్లిక్ చేయగానే అన్ని యూజర్ మాన్యువల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ల్యాప్స్ పేమెంట్ చెప్పాను కదండి, ఇది ఆ పీడిఎఫ్, ఆ కన్సర్న్ పీడిఎఫ్. ఇందులో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎలా వాలంటీర్ని హైర్ చేసుకోవాలి, ఓకేనా, వాళ్ళ ట్రైనింగ్ వీడియోస్ ఎలా చేయాలి, వాలంటీర్ ట్రైనింగ్ వీడియో, అట్లానే ఒక వాలంటీర్ని ఎలా మ్యాప్ చేయాలి ఒక కన్సర్న్ క్లస్టర్కి, అలానే ఒక కన్సర్న్ క్లస్టర్ నుంచి ఎలా అన్మ్యాప్ చేయాలి, ఒక బ్యాంక్ వాడి ఆధార్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఎలా మళ్ళీ రెన్యువల్ చేయాలి, ఇవన్నీ ఇక్కడ చాలా క్లియర్గా ఉంటాయి. అట్లా అలానే ఒక వాలంటీర్ ఆబ్సెంట్ అయ్యాడు 10 రోజులు పలానా మంత్లో, అవి మరి మీరు ఎలా తగ్గించాలి, హనోరింగ్ బిల్స్ ఎలా జనరేట్ చేయాలి, ల్యాప్స్ పేమెంట్ ఎలా చేయాలి,
ఇవన్నీ ఏపీజీవి సైట్లో వాలంటీర్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. అవి ఎప్పుడూ ఉన్నాయి, మనం ఓపెన్ చేసి చూడండి. మనకు తెలియక మనం ఓపెన్ చేసి చూడట్లేదు. ఇక్కడ నుంచి ఓపెన్ చేసి చూడండి. ఈ పోర్టల్ మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇకపోతే మన మెయిన్ పోర్టల్, మన సచివాలయంలో మన గ్రామ వార్డు సచివాలయంలో డిపార్ట్మెంట్లో ఇచ్చిన ప్రతి జీవో ఈ పోర్టల్ పేజ్లో కనిపిస్తుంది. ఈ పేజ్లోనే అఫ్ కోర్స్. రైట్, లర్నర్ కార్నర్. ఈ లర్నర్ కార్నర్కి వెళ్ళండి. ఇక్కడ వాలంటీర్, ఎంప్లాయర్, సిటిజన్. ఏవైతే ఇప్పటి వరకు మన గ్రామ వార్డు సచివాలయం వచ్చిన ప్రతి జీవో ఈ లెర్నర్ కార్నర్లో ఉంటుంది. చాలా క్లియర్గా ఎస్ఓపీస్ ఉంటాయి, అలానే ఎస్ఎల్ఏ పీరియడ్స్ ఉంటాయి, జాబ్ చార్ట్స్ ఉంటాయి. ప్రతి సచివాలయంలో ఈ ప్రతి ఫంక్షనరీ జాబ్ చార్ట్స్ ఉంటాయి. ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి చూడండి. అఫ్కోర్స్ నాకు తెలుసు చాలా మంది ఎంప్లాయీస్ ఇప్పటి వరకు కోవిడ్ డ్యూటీలో వర్క్ చేశారు, ఎలక్షన్ డ్యూటీలో వర్క్ చేశారు. అఫ్కోర్స్ ఐఎమ్ వన్ ఆఫ్ ది పర్సన్. అని చెప్పి నాకు ఖాళీ లేదు, చూడలేదు, ఇలాంటి చిన్న చిన్న ఫూలిష్ ఆన్సర్స్ కాదు. ఓపెన్ చేసి చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తాయి. మీ పోర్టల్లోనే ఇక్కడే ఉన్నాయి. ఓకేనా? కాంటాక్టర్స్ ప్రతి పర్సన్ మీరు కాంటాక్ట్ చేయడానికి డాష్ బోర్డ్స్ కనిపిస్తాయి, స్పందన డాష్ బోర్డ్స్ కనిపిస్తాయి, స్కీమ్ వైజ్ కనిపిస్తాయి, ఆరోగ్యశ్రీ కోసం కనిపిస్తాయి. రైట్, యా రైట్. ఇక్కడ ఇదిగోండి జియోస్ కనిపిస్తున్నాయా మీకు? ఇక్కడ జియోస్ కనిపిస్తాయి. ఇప్పుడు దాకా మన సచివాలయం ఇచ్చిన ప్రతి జియో ఇక్కడ ఉంటుందండి. ఓకే, ఇదిగోనండి ఇప్పటి వరకు మన సచివాలయంలో మన డిపార్ట్మెంట్లో వచ్చిన ప్రతి జియో ఇక్కడ ఉంటుంది. అది కంటిన్యూస్గా ఫ్రీక్వెంట్గా అప్డేట్ అవుతూనే ఉంటుంది. మీ సేవా సర్వీసెస్కి రీసెంట్గా ఇచ్చిన జియోస్. ఇంకేస్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఓకేనా? ఇకపోతే ద లాస్ట్ వన్, లాస్ట్ వన్ కాదు, ఇది ఇంపార్టెంట్ థింగ్. ఏమవుతుందంటే కామన్ సిటిజన్కి మేము మాస్టర్ ట్రైనర్స్ మేనండి. మాకు 2 కొమ్ములు ఉండవు, 2 హార్న్స్ ఏమి ఉండవు. మేము ఎక్స్ట్రా బర్డెన్ ఫేస్ చేయడానికి. అది బర్డెన్ అని కాదు, మీ లాగిన్ మా దగ్గర ఉండదు. మీ సచివాలయం కోడ్ ఒక పర్సన్ పింఛన్ రావట్లేదని నాకు ఫోన్ చేస్తే నేనేం చేయగలుగుతాను? సత్యం కానీ లేకపోతే శ్రీరామ్కి కానీ, శ్రీరామ్కి ఫోన్ చేసి నాకు పెన్షన్ రావట్లేదని అడుగుతుంటే కామన్ పీపుల్కి మా నెంబర్స్ ఇచ్చేస్తున్నారు. దానివల్ల యూజ్ ఏముంటుంది? ఇన్కేస్ నేనే ఉన్నాను, సే తణుకులో ఒక అతను నాకు ఫోన్ చేసి నాకు పెన్షన్ అప్లై అవ్వట్లేదని మీరు కొంచెం చూసి పెట్టండి అంటారు. కామన్ సిటిజన్కి మా నెంబర్ ఇచ్చేస్తున్నారు. నా దగ్గర మీ వెల్ఫేర్ అసిస్టెంట్ ఐడి పాస్వర్డ్ ఉండదు నేను ఓపెన్ చేసి చూడటానికి. నాకు లాగిన్ కూడా ఉండదు కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా లాగిన్లో చేద్దామన్నా అతను మీ సచివాలయం కాదు, అతను మీ సచివాలయంకి ట్రాన్స్ఫర్ చేయండి అని వస్తుంది, కన్సర్న్ సచివాలయానికి. ఇన్ కేస్ కింద కామన్ పీపుల్కి గ్రౌండ్ లెవెల్ అని ప్రాబ్లం ఉంటే ఇది ఒక సిస్టమ్, ఒక హైరాకీ ఉంటుంది. మీ టీఓటీస్లో ఫస్ట్ మీరు ఇష్యూస్ని కలెక్ట్ చేయండి. గ్రూప్లో ప్రతిదాన్ని నేను చూస్తున్నాను. గ్రూప్లో మీ పోస్ట్ చేసిన ప్రతి ఇష్యూస్ని మేము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అన్నిటికీ పర్సనల్గా మెసేజ్లు పెడుతున్నాం. రేషన్ కార్డ్ ఇష్యూస్ కానీ, పెన్షన్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ ఆర్టీజీఎస్లో పెండింగ్ ఉన్నాయి. అవన్నీ డెసిషన్ మేకింగ్ పాలసీ. ఇండివిజువల్గా మనకి ఏమైనా ఇష్యూ వస్తే మనం సాల్వ్ చేయగలుగుతాం. ఎందుకంటే త్రూ అవుట్ ద స్టేట్ ఉన్న ఇష్యూస్ మనం డెసిషన్ మేకింగ్ వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం. ఏ ఒక్క ఇష్యూస్ మనం ఊరికే వదలం. ఎందుకంటే ప్రతి ఒక్క చివరి గడప వరకు కూడా మన పాలన అనేది వెళ్ళాలి. అఫ్కోర్స్ మన గవర్నమెంట్కి ఇచ్చింది. దయచేసి ప్రాబ్లమ్స్ ఉంటే టీఓటీస్ మీరే మాకు షేర్ చేయండి, కానీ కామన్ పీపుల్కి మా నెంబర్ ఇవ్వద్దు. దానివల్ల మేము హెల్ప్లెస్ అవుతున్నాం. మీరు డైరెక్ట్గా మాకు కాల్ చేసి అడగండి, లేకపోతే మెసేజ్ చేయండి. మేము మా నెంబర్ షేర్ చేస్తున్నాం కదా. వచ్చామని చెప్తాం. ఓకే, ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయింగ్ అవర్ సెషన్. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అఫీషియల్ గ్రూప్లో షేర్ చేయండి. ఈ సెషన్ మొత్తం నేను రికార్డ్ అయింది యూట్యూబ్లో, మీకు లైవ్ స్ట్రీమింగ్లో ఉంటుంది, రికార్డ్ చేసి చూసుకోవచ్చు. అట్లానే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా రేస్ చేయాలనుకుంటే ఏమైనా జూమ్లో ఉన్నవాళ్ళు ఇన్కేస్ ఏమైనా మాట్లాడాలనుకుంటే మీరు హ్యాండ్ రేస్ చేయండి, ఎవరైనా ఒక పర్సన్. ఆర్ లేదు అనుకుంటే మనం క్లోజ్ చేద్దాం. సెషన్ ఓపెన్లోనే ఉంది ప్రస్తుతం. యూ కెన్, ఐ థింక్ సమ్ ఆఫ్ ది పర్సన్స్ ఆర్ రైట్ హియర్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ వండర్ఫుల్. ఓకేనా, థ్యాంక్ యూ. ఖచ్చితంగా సచివాలయం నుంచి ఇలానే మనం వర్క్ చేస్తూ ఉండాలి. మన సర్వీసెస్ పెరగాలి. ఇప్పుడు మనం స్టేట్లో 4th and 5th పొజిషన్లో ఉన్నాం. ఫస్ట్కి రావాలని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.